ఓకే, సెల్ఫ్ జాయిన్ అనమాట. సో జాయిన్ లో మనం సేమ్ టేబుల్ యూజ్ చేస్తే దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటారు. సో ఇలా ఇది ఎలాంటి కేసెస్ యూజ్ చేస్తాం అంటే, ఇన్ కేస్ సేమ్ టేబుల్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటే వి యూజ్ సెల్ఫ్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయ్ టేబుల్ ఉంది, దాంట్లో మేనేజర్ ఐడి అనేది ఉంది. ఓకే, ఆ మేనేజర్ ఎక్కడ ఉంటాడు? సేమ్ అదే ఎంప్లాయ్ టేబుల్ ఉంటుంది కదా. సో వీ హ్యావ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయ్ డీటెయిల్స్, అండ్ దెన్ అతనికి సంబంధించిన మేనేజర్ ఉంటాడు. క్లియర్ ఇది. సో అలాంటి టైంలో వాట్ వి యూజ్ సెల్ఫ్ జాయిన్. ఓకే, సో విల్ స్టార్ట్. మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్. ఫస్ట్ యూజ్ ఈ కార్డ్. ఓకే, దెన్ we'll start here. Create table employee as select from customer. So select start from EMP. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఏంటంటే ఒక కాలం యాడ్ చేయాలనుకున్నా. కాలం యాడ్ చేయాలని సింటాక్స్ చెప్పండి. ఆల్టర్ టేబుల్, సో EMP add column, add column, manager ID int. కన్స్టెంట్స్ అంటే కన్స్టెంట్ చేస్తాం. సో దీనికి నేను 1 అప్డేట్ చేయాలనుకున్నా. సింటాక్స్ చెప్పండి. అప్డేట్ సెట్, సారీ అప్డేట్ EMP సెట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు 1, వేర్ ఐడి ఉంటుంది. సో డిఫాల్ట్ గా 1 పెట్టాను. సో దీనికి ఇది కావాలి. సెట్ SQL CF update equals to 0. Okay, and then ఇది రన్ చేద్దాం. సో యా, కొన్ని ఐడీస్ కి నేను 2 ఇద్దాం అనుకుంటున్నా. సో వేర్ సార్ ఇది మనం టైప్ చేస్తుంటే ఫంక్షన్స్ రావా సార్ కింద వస్తే జస్ట్ వెయిట్ చేయాలి అది వచ్చే వరకు. ఓకే, సో వేర్ కస్టమర్ ఐడి బిట్వీన్ 5 to 10. So 5 to 5 and 10. Okay, so and then 1K ఇవ్వాలంటే 0 ఇవ్వాలి. 0 manager ID equal 0, where customer ID equal to customer ID in 1,2. సో ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. సో ఎంప్లాయ్ అనే టేబుల్ ఏంటి? సో మేనేజర్ ఐడీస్ ఉన్నాయి. సో మేనేజర్ ఐడి ప్లేస్ లో నేను మేనేజర్ నేమ్ చూపించాలనుకో. సో ఏవి యూస్ చేయొచ్చు? వీ కెన్ యూస్ మల్టిపుల్ థింగ్స్. డైరెక్ట్ గా కేసు వాడచ్చు, కేసు వాడి మేనేజర్ చేయొచ్చు, లేదా వీ కెన్ యూస్ జాయింట్స్ అండ్ వీ కెన్ ప్రింట్ దాని. ఓకే, ఇక్కడ జాయింట్ దేని మీద చేస్తున్నాం? సేమ్ ఆ టేబుల్ తోనే ఆ టేబుల్ కి జాయింట్ క్రియేట్ చేసి ఐఎమ్ ప్రింటింగ్ ద మేనేజర్ నేమ్. ఓకే, సో మామూలుగా జాయింట్ చెప్పండి, జాయింట్ సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్, సో ఫ్రెషర్ కాబట్టి ఐల్ రైట్ ద టేబుల్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ ఏంటి? EMP. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆ టేబుల్ కి ఆ టేబుల్ తోనే జాయింట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో ఇది B అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు కాలమ్స్ నేమ్ రాయాలి. A డాట్ కస్టమర్
ఐడి కామా కస్టమర్ నేమ్ కామా సో ఇక్కడ ఏమవుతుందంటే మేనేజర్ నేమ్ ప్రింట్ చేయాలన్నా సో మేనేజర్ నేమ్ ఏంటి కస్టమర్ నేమే కదా, అంతే కదా, ఇక్కడ ఉన్న నేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో అగైన్ ఇట్ విల్ కమ్ యాజ్ అ కస్టమర్ నేమ్. ఓకే, సో ఈ రెండు కాలమ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ అనే టేబుల్ నుంచి వస్తుంది. ఈ కాలం ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే బి అనే టేబుల్ నుంచి చేస్తున్నాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఏ జాయిన్ క్రియేట్ చేయాలి, ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీ బి వేర్ ఏ డాట్ సారీ వేర్ వాడొద్దని చెప్పాను కదా, ఆన్ ఏ డాట్ ఎంప్లాయ్ సారీ కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ కస్టమర్ ఐడి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 1 minute సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంబి. సో ఇక్కడ మనం దేనికి రిలేషన్ క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న మేనేజర్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మేనేజర్ ఐడి బట్టి చూపించాలనుకున్నాం. సో అప్పుడు ఏంటంటే ఏ టేబుల్లో కస్టమర్ ఐడిని తీసుకెళ్ళి ఎక్కడ మ్యాచ్ చేస్తాం, బి టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడితో మ్యాచ్ చేస్తాం. సో అప్పుడు ప్రతి ఒక్కరు మేనేజర్ అనేది క్లియర్గా వస్తుంది. సో ఐడియా కోసం మనం ఇది కూడా ప్రింట్ చేద్దాం, ఏ డాట్ మేనేజర్ ఐడి అనేది పెడదాం. బి డాట్ కస్టమర్ ఐడి మేనేజర్ ఐడి అండర్స్కోర్ ఉందా. ఓకే, సార్ వాయిస్ నాట్ క్లియర్ సార్. అండి వాయిస్ వినపడట్లేదు సార్. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. ఈ సెల్ఫ్ జాయిన్ నేను ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ చెక్ చేసి నెక్స్ట్ రేపు క్లాస్లో చెప్తాను. ఓకే, సో నిన్న మిగిలిపోయింది ఒక టాపిక్ అనుకున్నాం, ఏంటంటే అది లైక్ జాయింట్స్ వాడకుండా డైరెక్ట్గా వేరు వాడి కూడా వీ కెన్ అచీవ్ ద జాయింట్స్ అని. ఒకసారి దీని సింటాక్స్ చూడండి. సో యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మామూలుగా ఇన్నర్ జాయింట్స్ కలర్ రాస్తుంది చెప్పండి, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్ బి. ఓకే, అండ్ దెన్ ఫ్రమ్లోకి వచ్చి ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్. సో ఏ టేబుల్ ఏ కాలం కావాలి, బి టేబుల్ ఏ కాలమ్స్ కావాలి, డీటెయిల్స్ ఇక్కడ పెడతాం. అండ్ దెన్ ఈ టేబుల్స్ మధ్యన టైప్ ఆఫ్ జాయిన్ కండిషన్ ఏంటి, అండ్ దెన్ దీన్ని తీసుకెళ్ళి అక్కడ రాస్తున్నాం. అండ్ దెన్ ఈ రెండింటిని అక్కడ జాయిన్ చేస్తున్నాం, ఆన్ ఏ డాట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఐడి.
యాక్చువల్గా ఇది జాయింట్స్ కదా, ఇన్ కేస్ నేను దీన్నే వేర్లో అచీవ్ చేయాలనుకోండి, ఓన్లీ ఇన్నర్ జాయింట్, లెఫ్ట్ రైట్ పని చేయదు, ఓన్లీ ఇన్నర్ జాయింట్ అచీవ్ చేయడానికి. సో వేర్లో ఏంటంటే సేమ్ ఇలా ఉంటుంది, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ ఏ కామా, ఇక్కడ డైరెక్ట్ మీరు రాసేయచ్చు కామా టేబుల్ బి. ఓకే, సో ఇక్కడ ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆన్ బదులు మనం వేర్ రాస్తాం, వేర్ ఏ డాట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఐడి. సో సింపుల్ అనమాట, ఇది డైరెక్ట్ ఇంటర్ జాయిన్ అచీవ్ చేయొచ్చు వేర్ కండిషన్ వాడి. నేమే ఉండదు, ఇన్ కేస్ నేను జాయిన్స్ రాయకుండా వేర్ కండిషన్ వాడి కూడా మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఒక యా ఓల్డ్ మెథడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ నేను జాయింట్స్ రాయడం ఇష్టం లేదు, ఓకే ఓన్లీ ఇన్నర్ జాయింట్, మరి లెఫ్ట్ రైట్ ఉండదు, ఓన్లీ ఇన్నర్ జాయింట్ అచీవ్ చేయడానికి దిస్ ఇస్ ద మెథడ్. ఇంకా జాయింట్స్ రాసి వేర్ క్లోజ్ బాగా యూజ్ చేయాల్సి వస్తుంది కదా. అవును, అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ వేర్ రాసి హ్యాండ్ పెట్టుకొని రాసుకోవచ్చు, అండర్ అండర్ నాట్ వేర్ క్లోజ్ లో హ్యాండ్ ఆర్ ఈ ఫంక్షన్ అయితే ఫంక్షన్ అవుతాయి, ఆ కండిషన్స్ అని యూజ్ చేయొచ్చు, అండర్ కండిషన్స్ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది క్లియరా? ఓకే, సో ఒక సెల్ఫ్ జాయిన్ ఒకసారి నేను క్వైరీ చెక్ చేసి చెప్తాను. ఓకే, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే సేమ్ ఆ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ని జాయిన్ చేయడానికి వి యూజ్ సెల్ఫ్ జాయిన్. ఓకే, అస్యూమ్ దెర్ ఇస్ ఒకే టేబుల్ లో మల్టిపుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ డీటెయిల్స్, మేనేజర్ డీటెయిల్స్ ఒకే టేబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ నేను మేనేజర్ ఐడి ప్లేస్ లో మేనేజర్ నేమ్ చూపించాలన్నా, ఆ డీటెయిల్ లో ఇంకొక నేమ్ ని రీప్లేస్ చేయాలనుకున్నా సేమ్ టేబుల్ వచ్చి ఐ కెన్ యూజ్ సెల్ఫ్ జాయిన్ అనమాట. క్లియరా? సో గో టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడతో జాయిన్స్ అయిపోయింది. అండ్ దెన్ మనం నిన్న డిస్కస్ చేసాం యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ అని. ఓకే, సో యూనియన్ ఆల్ డిస్కస్ చేసాం, ఇంటర్సెక్ట్ మైసీక్వల్ సపోర్ట్ అవుతుందని చెప్పాం. ఓకే, అండ్ దేర్ ఇస్ వన్ మోర్ సెట్ ఆఫ్ ఏంటంటే మైనస్ అనమాట. సో మైనస్ ఏం చేస్తుంది అంటే ఈ డేటా సెట్ లో ఉన్న వాల్యూలోంచి ఈ డేటా సెట్ లో ఉన్న వాల్యూ తీసేస్తుంది. assume there are 1 to 10 records here and there are 1 to 5 records here. If I put like a minus b, అప్పుడు ఏమవుతుంది? 5 records వస్తాయి. ఏవే 5 records వస్తాయి? assume 1 to 10 records in a table. Okay, 1 to 5 records in b table. If I put a minus b, అవుట్పుట్ లో ఏమొస్తుంది? 6 to 10 వస్తుంది. సో ఇలాంటివి అచీవ్ చేయడానికి we use మైనస్ ఆపరేటర్ అనమాట. క్లియరా? సో మొత్తం ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. ఏమేంటి అవి? యూనియన్ ఇంటర్సెక్ట్ అండ్ మైనస్. సో యూనియన్ ఇప్పుడు వాడతాం, యూనియన్ ఆల్ ఇప్పుడు వాడతాం. అసలు మనం సెట్ ఆపరేటర్స్ అనేది ఎందుకు వాడుతున్నాం? టు మెర్జ్ ద రిజల్ట్ సెట్. దానికి వీఆర్ యూజింగ్ సెట్ ఆపరేటర్స్. ఓకే, సో ఏమేమి ఉన్నాయి అనుకున్నాం? యూనియన్ అనుకున్నాం. సో ఏదైతే రిజల్ట్ సెట్ ఉంటుందో మనకి డూప్లికేట్స్ ప్రింట్ అవ్వాలంటే ఏం వాడుతున్నాం? యూనియన్ అని వాడుతున్నాం. ఇన్ కేసు యూనిక్ రికార్డ్స్ తో ప్రింట్ అవ్వాలంటే ఏం వాడుతున్నాం? యూనియన్ వాడుతున్నాం. రెండింటి మధ్యలో ఉన్న కామన్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఏం వాడుతున్నాం? ఇంటర్సెక్ట్ వాడుతాం. ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ రికార్డ్ సెట్ ని మైనస్ చేయడానికి ఏం వాడుతాం? మైనస్. ఓకే, మైనస్ కూడా మాక్సిమం మైసీక్వల్స్ లేదు, బట్ ట్రై చేయండి. ఓకే, ఇట్ విల్ నాట్ సపోర్ట్. సో ఎందుకనేది లైక్ నెక్స్ట్ క్లాస్ లో మీకు ట్రాన్సాక్షన్ డేటాబేస్ వీటి గురించి వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకు ఇంత ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో నెక్స్ట్ అనమాట ఇవాళ కొత్త టాపిక్ సబ్ క్వైరీస్. ఓకే, ఇక్కడ చాలా రాశాను అనమాట, బట్ అవన్నీ అవసరంలా. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే వాట్ ఆర్ ద సబ్ క్వైరీస్ అడిగితే 2 చెప్పొచ్చు. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ సబ్ క్వైరీస్. వన్ ఈస్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ, వన్ ఈస్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీస్. ఓకే, ఇన్ సింపుల్ గా అలా చెప్పండి. సో సబ్ క్వైరీ ఏంటంటే లైక్ మనం రాసాం కదా, లైక్ ర్యాంక్ అచీవ్ చేయడానికి. సో కండిషన్స్ లో వీ కెన్ యూజ్ డైరెక్ట్లీ ద క్వైరీ. ఇన్ ప్లేస్ ఆఫ్ టేబుల్ నేమ్ ఆర్ కాలమ్ నేమ్ వీ కెన్ యూజ్ ద అనదర్ క్వైరీ. సో సబ్ క్వైరీ అంటే ఏంటంటే కాలమ్ నేమ్ ప్లేస్ లో కానీ ఆర్ టేబుల్ నేమ్ ప్లేస్ లో కానీ వీ కెన్ యూజ్ క్వైరీ. సో విచ్ ఇస్ కాల్డ్ సబ్ క్వైరీ అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, విల్ గో హియర్. సో యూజ్ ఈకార్ట్ 2. సో దీంట్లో మనకి ఏ డీటెయిల్స్ ఉన్నాయి? సో వీ హ్యావ్ ఏ కస్టమర్ అండ్ ప్రొడక్ట్ టేబుల్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో ఐ గో విత్ ద ప్రొడక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, సో నా ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది. నాకు హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్ తెలుసుకోవాలనుకున్నా ఏం చేస్తాను చెప్పండి? క్వైరీ చెప్పండి. సెలెక్ట్ మ్యాక్స్
select max price from products. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్ లో హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ వస్తుంది. అది ప్రోడక్ట్ నేమ్ చూడాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి? నేను ప్రోడక్ట్ నేమ్ చూడాలనుకుంటున్నా, హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ నేమ్ చూడాలనుకుంటున్నా. ఈ వాల్యూ తీసుకెళ్ళి వేర్ కండిషన్ లో పెడితే నాకు వస్తుందా? ఓకే, వేర్ ప్రైస్ ఈక్వల్ టు 800. ఓకే, సో ఇది పెడితే నాకు ప్రోడక్ట్ నేమ్ అనేది వస్తుంది. ఏంటి? హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ ల్యాప్టాప్. ఇలా రెండు క్వైరీస్ రాయకుండా ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ఏ సింగిల్ క్వైరీ అనుకోండి, ఐ కెన్ యూస్ సబ్ క్వైరీ. సో సబ్ క్వైరీ వాడి ఓకే యూ కెన్ అచీవ్ ఇన్ ఏ సింగిల్ లైన్ రాదర్ దాన్ రైటింగ్ మల్టిపుల్ క్వైరీస్ ఇన్ ఏ సింగిల్ క్వైరీ ఐ కెన్ అచీవ్ దిస్ వన్. సో ఎలా రాస్తున్నాను చూడండి ఒక్కసారి. సో సేమ్ ఇదే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ ఈక్వల్ టు, ఈ ప్లేస్ లో నేను ఈ సబ్ క్వైరీ వాడుతున్నాను. దట్స్ ఇట్. సో ఇక్కడ నేను రెండు క్వైరీస్ రాసే బదులు సింగిల్ క్వైరీగా రాసి ఐ కెన్ గెట్ ద సేమ్ రిజల్ట్. అర్థమైందా? ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు మల్టిపుల్ కాలమ్స్ కాల్ చేయకూడదు. ఇలాంటి వేర్ కండిషన్లు రాసినప్పుడు వేర్ అనేది ఏంటి? ఒక వాల్యూ. వేర్ ఐడి ఈక్వల్ టు అంటాం, లేదు వేర్ ప్రైస్ ఈక్వల్ టు అంటున్నాం. సో ఇటు సైడ్ ఒక వాల్యూ ఉంది కాబట్టి అటు సైడ్ కూడా కాలం ఒకటే ఉండాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ అస్యూమింగ్ మల్టిపుల్ రికార్డ్స్ ప్రింట్ అవుతాయి అనుకుంటే యూస్ ఇన్. సో ఇన్ ఎందుకు వాడతాం? ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ద రైట్ సైడ్, సో వీ నీడ్ టు యూజ్ ఇన్ కాబట్టి. సో వాట్ వీ నీడ్ టు పుట్, అంటే మాక్సిమం ఈక్వల్ ప్లేస్ లో ఇన్ వాడండి. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ అ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నా కానీ ఇట్ విల్ గెట్ ఇట్. ఓకే, డన్. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో సబ్ క్వైరీ ఎలా వర్క్ అయింది అంటే, ఫస్ట్ ఏదైతే ఇన్నర్ క్వైరీ ఉంటుందో ఇది ఎగ్జిక్యూట్ అయ్యి దీని వాల్యూ అనేది అవుటర్ క్వైరీ కేస్ అని ఇట్ విల్ ప్రింట్ ద రిజల్ట్స్. సో సబ్ క్వైరీ క్లియరా? ఎందుకు వాడతాం అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? సో దీన్ని కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటారు. రాదర్ దాన్ రైటింగ్ 2 or 3 queries, we can write it in a single query using సబ్ క్వైరీ. ఇది క్లియర్ కదా? సో దీన్ని నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటారు. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ ఏంటంటే ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి రిలేషన్ ఉండదు. ఓకే, ఇక్కడ ఎక్కడ రిలేషన్ ఉందా? రెండింటికి లేదు కదా. సో ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక అవుట్పుట్ వస్తుంది, దాని బేస్డ్ మీద అవుటర్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి కనుక రిలేషన్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. అస్యూమ్, సో సేల్ అనే టేబుల్ తీసుకుందాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్. ఓకే, ఇక్కడ ఏంటి? ప్రోడక్ట్ ఐడి ఉంది. సో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ సోల్డ్ అయిందో దాన్ని ఆ ప్రోడక్ట్ నేమ్ చూద్దాం అనుకుంటున్నాం. సో సో ఎక్కువ సోల్డ్ అయిన డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి, సేల్స్ అనే టేబుల్లో ఉన్నాయి. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏ టేబుల్లో ఉన్నాయి? ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఫస్ట్ అసలు ఈ టేబుల్లో చెప్పండి మాక్సిమం సేల్ అయింది తెలియాలంటే ఎలా? సెలెక్ట్ మ్యాక్స్ క్వాంటిటీ సోల్డ్. మ్యాక్స్ క్వాంటిటీ ఫ్రమ్ సేల్స్. సో 50 అని వచ్చింది. ఓకే, సారీ 30 అని వచ్చింది. సో ఇప్పుడు ఈ 30 అనేది ఆ టేబుల్లోనే ఏ సేల్ ఐడి ఉందో చూడాలి, సేల్ ఐడి ప్రోడక్ట్ ఉందో చూడాలి. సో దానికి నేను ఏం రాయాలి? ఐ నీడ్ టు రైట్ ద నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ వేర్ quantity sold equal to or quantity sold in select max from sales. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఈ ప్రోడక్ట్ ఐడి 7 అనేది మాక్సిమం సోల్డ్ అయింది. సో ఇక్కడ నేను ఏం పెడతా అంటే అగైన్ ఐ విల్ పుట్ ప్రోడక్ట్ ఐడి. ఓకే, దీనిపైన ఐ విల్ రైట్ వన్ మోర్ క్వైరీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్ వేర్ ప్రోడక్ట్ ఐడి ఇన్ ఓకే. బట్ ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే సేల్స్ అనే టేబుల్లో ఎక్కువ డీటెయిల్స్ ఉండొచ్చు, ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉండకపోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రోడక్ట్ ఐడిని సేల్స్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ ఐడిని ఈక్వల్ చేసి, అంటే ప్రోడక్ట్ ఈవెన్ 30 అనేది ఒకటి వచ్చింది, ప్రోడక్ట్ ఐడి 70కి 40 సోల్డ్ అయి ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ ఐడి 40 అనేది ప్రొడక్ట్ టేబుల్ ఉండకపోవచ్చు కదా. సో
మనం ఇక్కడ ఏం చేయాలంటే రెండు మ్యాచ్ అయితేనే ఇట్ నీడ్ టు ప్రింట్ ద రిజల్ట్స్. సో దానికోసం కండిషన్ ఏం రాస్తానంటే ఇక్కడ వేరే ముందు ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి అండ్ ఇది. సో ఇక్కడ ఏది ఏ ఏది బి అనేది ఇక్కడ చెప్తాం. సో ఇది బి టేబుల్, ఇది ఏ టేబుల్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నారు వినండి. సో కోరిలేటెడ్ సబ్ క్వెరీ ఏంటంటే ఇన్నర్ క్వెరీకి అవుటర్ క్వెరీకి రిలేషన్ ఉంటే దాన్ని కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటారు. సో ఇక్కడ చూడండి ఏదైతే ఇన్నర్ క్వెరీ ఉంది, సో ఇన్నర్ క్వెరీ దేంతో రిలేషన్ ఫామ్ చేస్తుంది? ఇన్నర్ అనేది సేల్స్ అనేది ఇన్నర్ టేబుల్లో ఉంది, ప్రొడక్ట్ అనేది అవుటర్ క్వెరీలో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇన్నర్ టేబుల్ ని అవుటర్ టేబుల్ తో రిలేషన్ క్రియేట్ చేస్తున్నాం. దీన్ని కోరిలేటెడ్ సబ్ క్వెరీ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్ ఎందుకు క్రియేట్ చేసాం? ఏదైతే రిజల్ట్ ఉంటుందో హైయెస్ట్ ప్రొడక్ట్ ఉంది, ఇన్ కేస్ ఆ డేటా అనేది ప్రొడక్ట్ టేబుల్ ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ మనం అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు ఏంటి ప్రోడక్ట్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది. సో బయట ఉన్న ప్రొడక్ట్ టేబుల్ కంపల్సరీ సేల్స్ అనే టేబుల్ ఐడితో మ్యాచ్ అయితేనే ఇట్ నీడ్ టు బి ప్రింట్ ద రిజల్ట్. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో కీబోర్డ్ అనే ప్రోడక్ట్ ఎక్కువ సేల్స్ అనేవి చేసింది. ఎన్ని సేల్స్ చేసింది? 30 సేల్స్ చేసింది. అర్థమైందా? ఇది కోరిలేటెడ్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ అర్థమైనాయి? ఒకసారి అర్థం కాకపోతే ఒకసారి అడగండి. ఓకే, సో అసలు మన సబ్ క్వెరీస్ ఎందుకు వాడతాం? ఫస్ట్ థింగ్ అదే మల్టిపుల్ క్వైరీస్ రాకుండా సింగిల్ క్వైరీలో అవుట్పుట్ ప్రింట్ చేసుకోవడానికి వాడుతున్నాం. ఓకే, ఇది పాయింట్ క్లియర్ కదా? సో దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయన్న? 2 టైప్స్ ఉన్నాయన్న. ఏమేమి ఉన్నాయి అనుకున్నా? కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్ అన్న. నాన్ కోరిలేటెడ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సింపుల్ గా వేర్లో మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో ఆ కండిషన్ ప్లేస్ లో సబ్ క్వెరీ రాస్తున్నాం. ఇది క్లియర్ కదా? సో నాన్ కోరిలేటెడ్ నాకు తెలిసి అందరు క్లియర్. సో మీకు డౌట్ అలా కోరిలేటెడ్ దగ్గర ఉంటుంది, అంతే కదా? సో నాన్ కోరిలేటెడ్ కూడా అర్థం కావాలో ఒకసారి అడగండి. assume this is a product table. ఓకే, సో నేనేమంటున్నా అంటే ఏ ప్రొడక్ట్ నేమ్ ఆ హైయెస్ట్ సేల్ చేసింది కావాలి అని అడుగుతున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఒకవేళ హైయెస్ట్ సేల్ చేసిందంటే ఏం వాడతాం? అగ్రిగేట్ ఫంక్షన్ వాడి మాక్సిమం వచ్చిన వాల్యూని వీఆర్ అసైనింగ్ టు ద సెలెక్ట్ క్వెరీ. సో వీఆర్ రైటింగ్ 2 క్వెరీస్ హియర్. సో ఇక్కడ నేనేం చేశానంటే యూజింగ్ సబ్ క్వెరీ 2 రాయకుండా ఐ మేకింగ్ దమ్ ఇంటూ సింగిల్ క్వెరీ. అర్థమవుతుందా? సో నేను ఫస్ట్ ఏం చేసా? ఫస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లో హైయెస్ట్ వాల్యూని అచీవ్ చేస్తాం ఒక సెలెక్ట్ క్వెరీలో. సో ఫస్ట్ ఏం చేశానంటే సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఈ టేబుల్ ఉంది. సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను? హైయెస్ట్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ కావాలి అంటున్నా. సో హైయెస్ట్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ నాకు ఎలా వస్తుంది? సో మాక్సిమం యూజ్ చేస్తే వస్తుంది. సో మాక్సిమం ఏ కాలం మీద చేస్తున్నాం ఆ కాలం ఇక్కడ పెడతాం. సో మాక్సిమం ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఎంత? 800. ఈ 800 ఏ ప్రోడక్ట్ ఉందో చూడాలి. సో అప్పుడు ఏం చేస్తాం? వేర్ కండిషన్ లో రాస్తాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ ఈక్వల్ టు 800. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇలా 2 క్వైరీస్ రాసి ఎగ్జిక్యూట్ చేసే కన్నా ఇఫ్ ఐ యూజ్ సింగిల్ క్వైరీలో ఐ కెన్ అచీవ్ దిస్ సేమ్ థింగ్ అంటున్నా. సో ఎలా అచీవ్ చేస్తున్నా? సో సేమ్ ఇదే ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ ప్రైస్ ఈక్వల్ టు వేరే అది 800 ఉంది కదా, అది ఎక్కడి నుంచి చేస్తున్నాం? పైన క్వైరీ నుంచి చేస్తున్నాం కదా, దాన్ని నేను సబ్ క్వైరీలో రాస్తున్నా. సో ఏదైతే ఈ క్వైరీ ఉందో దీన్ని ఇక్కడ రాస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఇలా రాసినప్పుడు ఏమైందంటే ఇది ఎగ్జిక్యూట్ చేశారనుకోండి. ఓకే, SQL ఎలా ఎగ్జిక్యూట్ చేసింది అంటే ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఏదైతే ఉందో, ఏదైతే మీరు బ్రాకెట్లో పెడతారో దాన్ని ఇన్నర్ క్వైరీ అంటారు. ఆ ఇన్నర్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి ఈ 800 అనేది దీనికి అసైన్ చేస్తుంది. సో ప్రైస్ ఎక్కడైతే 800కి ఈక్వల్ అయిందో అది ప్రింట్ చేసిద్ది అనమాట. ఓకే, ఫస్ట్ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ రన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుందన్నా? ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న. సో ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యే అవుట్పుట్ ఏమొస్తుంది? 800 అనేది వస్తుంది. 800 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ SQL ఈ ప్రైస్ అనే కాలమ్ని 800కి ఈక్వల్ చేసుకుంటే వెళ్ళింది. ఓకే, 800 ఈక్వల్ టు 800. సో ఇట్ విల్ ప్రింట్ ద ల్యాప్టాప్. ఓకే, ఇట్ విల్ గో టు ద సెకండ్ వన్. 800 ఈక్వల్ టు 500 అవ్వదు. 800 ఈక్వల్ టు 120. ఇలా ప్రతి రోని చెక్ చేసుకుంటూ వెళ్తుంది సబ్ క్వైరీతో చెక్ చేసుకుంటే వెళ్ళి ఇట్ విల్ ప్రింట్ ద ఫైనల్ రిజల్ట్. ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో ఆ ప్రొడక్ట్ నేమ్స్ ని ఆ రోస్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది క్లియరా? నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ. నాన్ కోరిలేటెడ్ ఏంటంటే ఇన్నర్ క్వైరీ ఉంటుంది కదా, ఇన్నర్ క్వైరీకి ఎటువంటి రిలేషన్ ఉంటుంది అవుటర్ క్వైరీతో. ఓకే, ఇన్నర్ క్వైరీ అవుటర్ క్వైరీ అంటే ఏంటంటే ఇది అవుటర్ క్వైరీ అంటారు. ఏదైతే బయట రాస్తున్నావు దాన్ని అవుటర్ క్వైరీ అంటావు, ఏదైతే లోపల రాస్తున్నావు దాన్ని ఇన్నర్ క్వైరీ అంటావు.
ఇది క్లియరా? సో అవుటర్ క్వైరీకి ఇన్నర్ క్వైరీకి రిలేషన్ లేదనుకోండి, దాన్ని నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటారు. ఓకే, ఇది సింపుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫస్ట్ ఏమైంది, ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ అవుట్పుట్ బేసిక్ మీద ఇట్ విల్ చెక్ ఈచ్ రో ఇన్ ద టేబుల్. అవుటర్ క్వైరీ ఈచ్ రోని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది క్లియరా? నాన్ కోరిలేటెడ్ క్లియరా? వేరే కోరిలేటెడ్ ఏంటంటే ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి రిలేషన్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దెర్ ఆర్ 2 టేబుల్స్, ప్రొడక్ట్ అండ్ సేల్స్ టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమన్నా అంటే ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ సోల్డ్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నా. సేల్స్ డీటెయిల్స్ దేంట్లో ఉన్నాయి? సేల్స్ టేబుల్ ఉన్నాయి. ఓకే, ప్రొడక్ట్ డీటెయిల్స్ దేంట్లో ఉన్నాయి? ప్రొడక్ట్ టేబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సేల్స్ అనే టేబుల్లో ప్రొడక్ట్ ఐడి కాకుండా వేరే కూడా ఐడీస్ ఉండొచ్చు అంటే నాకేం కావాలన్నా ఎగ్జాక్ట్ గా ప్రొడక్ట్ అనే టేబుల్ హైయెస్ట్ సోల్డ్ అయితే తెలియాలనుకుంటున్నా. సో కంపల్సరీ ఈ ప్రొడక్ట్ ఐడి అనేది సేల్స్ టేబుల్లో ఉండాలి. సో దానికి మనం ఏమనుకున్నాం, వేర్ కండిషన్లో ప్రొడక్ట్ ఐడి అనేది సేల్స్ అనే టేబుల్లో ఉన్న ఐడికి మ్యాచ్ అయితేనే నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మన కండిషన్స్ ఏం రాసో చూడండి. ఒక్క నిమిషం నేను మళ్ళీ రాస్తా క్వైరీ కోరిలేటెడ్. సో నేను ఫస్ట్ ఏం చెప్పా, ఎక్కువ క్వాంటిటీ సోల్డ్ అయిన ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ దానికి కావాలంటే సేమ్ మనం ఫస్ట్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ రాస్తాం. సో ఎలా రాస్తాం, సెలెక్ట్ మ్యాక్స్, ఏ టేబుల్ మీద వెళ్తున్నాం, సేల్స్ అనే టేబుల్ మీద వెళ్తున్నాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్. ఓకే, ఇది క్లియరా? సో దీంట్లో ఏంటి, మనం మాక్సిమం క్వాంటిటీ సోల్డ్ చూడాలనుకుంటున్నాం. సెలెక్ట్ మ్యాక్స్ క్వాంటిటీ సోల్డ్ ఫ్రమ్ సేల్స్. సో ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ సేల్ అవుతుందో అది మనకు వచ్చిందా, 30 అనే ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ ఐడిని పాస్ చేయాలి. ఎందుకంటే అవతల టేబుల్కి ఈ టేబుల్కి రిలేషన్ ఏంటి, ప్రొడక్ట్ ఐడి కాబట్టి. సో నేను ప్రొడక్ట్ టేబుల్తో మ్యాచ్ చేయాలంటే ఐ నీడ్ టు డిస్ప్లే ద ప్రొడక్ట్ ఐడి. సో ఏ ప్రొడక్ట్ ఐడికి అయితే 30 సోల్డ్ ఉందో ఆ ప్రొడక్ట్ ఐడి అనేది గెట్ చేయాలి. సో దానికి ఏం వాడతాం, మామూలుగా అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ వేర్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు 30. సో నాకు ప్రొడక్ట్ ఐడి ఏమొచ్చింది, 7 వచ్చింది. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 7. ఇక్కడ వరకు క్లియరా? సో సేల్ అనే టేబుల్లో క్వాంటిటీ సోల్డ్ ఉంది. అక్కడి నుంచి ఒక్కొక్క క్వైరీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ లాస్ట్ టేబుల్కి మనం కనెక్ట్ చేసాం. ఓకే, ఇక్కడ ఇంకో కండిషన్ ఏముందంటే కంపల్సరీ ఈ ఐడి అనేది ఐడిలో ఉంటేనే ఇట్ నీడ్ టు ప్రింట్ ద రిజల్ట్ అన్నాం. అప్పుడు ఏం చేస్తాం, మామూలుగా రెండింటిని కంపల్సరీ రెండింటిని జాయిన్ చేయాలన్నప్పుడు ఏం వాడాలి, ఇప్పుడు కంపల్సరీ ప్రొడక్ట్ ఐడి అనేది సేల్స్ టేబుల్లో ఉందని తెలుసుకోవాలంటే ఇన్నర్ జాయింట్ అనేది వాడాలి. సో ఏం చేస్తాం అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ అండ్ దెన్ సేల్స్ వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, సో ఇక్కడ ప్రొడక్ట్స్ అనే టేబుల్ని ఏ అనుకున్నాం, కామా సేల్స్ అనే టేబుల్ని బి అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం పెడుతున్నాం అంటే ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్. సో ఇక్కడ మనకేం కావాలి, ఓన్లీ ప్రొడక్ట్ ఐడి 7 కావాలి. సో ఇక్కడ మళ్ళీ వేర్లో అండ్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు 7. సో ఈ ప్రొడక్ట్ ఐడి 8 నుంచి తీసుకోవాలనుకుంటున్నాం, ఏ డాట్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది, 7 అనేది ఉంది కదా. సో ఇక్కడ కండిషన్ ఈక్వల్ అయినా కంపల్సరీ ఏదైతే మనకు ఐడి వచ్చిందో అది ప్రొడక్ట్ టేబుల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా చెక్ చేసుకుంటా, యూజింగ్ ఇన్నర్ జాయిన్. ఇక్కడ వరకు క్లియర్ కదా, ఏదైనా డౌట్ ఉందా, లేదు కదా. ఓకే, సో యా మీరు కొంచెం లేట్గా వచ్చారు కదా. సో బోనస్ టాపిక్ ఒకటి చెప్పాను. సో నేను డైరెక్ట్గా జాయిన్స్ కాకుండా డైరెక్ట్గా వేర్ కండిషన్ వాడి ఐ కెన్ గెట్ ద సేమ్ వేరే జాయిన్ ఏదైతే వస్తుందో అది అచీవ్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఈ క్లాస్ అయిపోయినాక. ఓకే, ఒకసారి ఉండండి. ఓకే, సో ఇవన్నీ ఈక్వల్ అయినాయా, ఇన్ని కండిషన్స్ రాకుండా నేను సింగిల్ క్వైరీలో రాద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం వాడాలి,
ఇన్ని రాశాను కదా, ఇన్ని రాశాను దగ్గర దగ్గర 1 2 3 4 5 రాశాను. ఓకే, అరౌండ్ 4 రాశాను అనుకోండి. ఈ 4 రాయకుండా ఐ వాంట్ టు రైట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సింగిల్ క్వైరీ. సో ఐ నీడ్ టు యూస్ సబ్ క్వైరీ. ఇక్కడ ఏంటి కండిషన్ ఏముంది, రెండు టేబుల్స్ మధ్యలో జాయింట్స్ అనేది ఉంది, అంటే రెండు టేబుల్స్ మధ్యలో రిలేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దెన్ వీ నీడ్ టు గో విత్ ద కోరిలేటెడ్ సబ్ క్వైరీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, మాక్సిమం క్వాంటిటీని తీసుకుంటున్నాం. సో దీన్ని ఫస్ట్ సబ్ క్వైరీ చేద్దాం. అండ్ దెన్ ఏదైతే రిజల్ట్ వస్తుందో దీన్ని ఒక అవుటర్ క్వైరీ కింద పెడదాం. అండ్ దెన్ వచ్చిన దాన్ని ఇన్నర్ క్వైరీ కింద పెడదాం. సో వచ్చిందా మనకి. సో ఇక్కడ మనం ఏం చేసాం, రెండు క్వైరీస్ని స్కిప్ చేసాం, సింగిల్ క్వైరీ చేసాం. సో నెక్స్ట్ క్వైరీలో ఏం చేస్తున్నాం, ఏదైతే ఈ ప్రొడక్ట్ ఐడి ఉందో దాన్ని తీసుకెళ్ళి దేనికి పెడుతున్నాం, ఇక్కడ పెడుతున్నాం, అంతే కదా. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పా, అన్ని కాలమ్స్ ఉండకూడదు, ఓన్లీ సింగిల్ కాలమ్ ఉండాలని చెప్పా. సో ఇక్కడ స్టార్ తీసేసి ప్రొడక్ట్ ఐడి పెడుతున్నా. సో సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి ఫ్రమ్ సేల్స్ వేర్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు ఇదని చెప్పా. సో దీన్ని ఎక్కడ తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తున్నా, 7 అనే ప్లేస్ లో ఈ క్వైరీ ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు, దీన్ని ఇంకొక సబ్ క్వైరీ కిందకు మార్చా. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమైంది, సో ఫస్ట్ ఏమైంది, ఈ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయింది. సో సెలెక్ట్ మాక్సిమం క్వాంటిటీ ఫ్రమ్ సేల్స్ అని ఉంది కదా, ఎగ్జిక్యూట్ అయ్యి 30 ప్రింట్ అవుతుంది. ఈ 30 అనేది మళ్ళీ దేనికి ఎక్కడ ఈక్వల్ అవుతుంది, క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు 30కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మన ప్రొడక్ట్ ఐడి ఏమొస్తుంది, 7 వస్తుంది. ఈ 7 అక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అగైన్ అవుటర్ క్వైరీలో ఉన్న ప్రొడక్ట్ ఐడికి ఈక్వల్ చేసి వీఆర్ ప్రింటింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ టేబుల్. ఓకే, ఇక్కడ మనకి ఏముందని చెప్పా, దెర్ ఇస్ ఎ కండిషన్ అని చెప్పా. ఏం కండిషన్, ప్రొడక్ట్ ఐడి అనేది సేల్స్ టేబుల్ ఉన్న ప్రొడక్ట్ ఐడికి ఈక్వల్ అవ్వాలని చెప్పా. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు యూస్ ఇన్నర్ లైక్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ వాడి రెండింటి మధ్యలో రిలేషన్ క్రియేట్ చేయాలి, ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి. సో అది ఎక్కడ రాస్తున్నానంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్, సో ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ని ఏ అనుకుంటున్నా, అండ్ సేల్స్ టేబుల్ని బి అనుకుంటున్నా. ఓకే, వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి అండ్ క్వాంటిటీ సోల్డ్. ఓకే, క్లియర్ ఇది. సో ఎప్పుడైతే ఈ కండిషన్ యాడ్ అయిందో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ మెథడే టోటల్గా మారిపోద్ది. ఓకే, ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను ఈ కండిషన్ రాశాను కదా, ఎప్పుడైతే కోరిలేటెడ్ సబ్ క్వైరీ క్రియేట్ అవుతుందో ఓకే టోటల్ ఎగ్జిక్యూషన్ మెథడే మారిపోద్ది. ఓకే, ఇప్పుడు అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఫస్ట్ అస్యూమ్ ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది కదా, సో ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ ఓకే ఎక్కడ మ్యాచ్ చేస్తున్నాం, ఐడితో మ్యాచ్ చేస్తున్నాం. ఏ టేబుల్తో, సేల్స్ అనే టేబుల్ ఐడితో మ్యాచ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఐడి అనేది కీప్ ఆన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సారీ, నేను పెయింట్లో చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, 2 టేబుల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి, సేల్స్ టేబుల్. ఓకే, ఇది క్లియరా. ఇన్ కేస్ మనం ఇందాక ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నాం, ఫస్ట్ ఇన్నర్ క్వైరీ నుంచి అవుటర్ క్వైరీకి ఎగ్జిక్యూట్ అవుతాయి వెళ్ళిద్ది అనుకున్నాం. ఎస్యూమ్, ఓకే ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో సెలెక్ట్ మాక్సిమం క్వాంటిటీ సోల్డ్ ఫర్ సేల్స్ అన్నాం, 30 వచ్చింది. 30 వెళ్ళి దేనికి అసైన్ చేస్తున్నాం, అవుటర్ క్వైరీకి అసైన్ చేస్తున్నాం. అవుటర్ క్వైరీలో ఏముంది, సేల్స్ టేబుల్ ఉంది. ఓకే, సేల్స్ టేబుల్లో మాక్సిమం క్వాంటిటీ అనేది ఈక్వల్ చేసాం, 7 అనేది వచ్చింది. ఓకే, ఇన్ కేస్ 7 8 అన్ని 2 వచ్చినాయి. ఎస్యూమ్ మనకి అవుట్పుట్లో 2 వచ్చినాయి. మామూలుగా అయితే ఒకటే వచ్చింది. ఇన్ కేస్ ఎస్యూమ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా క్వాంటిటీ సోల్డ్ 30 ఉంది అనుకోండి, 2 అవుట్పుట్స్ వస్తాయి కదా. ఓకే, 2 వచ్చినాయి. సో అప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే, సో ఇది ఒక టేబుల్, ఇది ఇంకో టేబుల్. ఎస్యూమ్ 2 అవుట్పుట్స్ వచ్చినాయి అనుకోండి, లేదా 10 అవుట్పుట్స్ వచ్చినాయి. బల్క్ రికార్డ్స్ ఉన్నాయి, 1000 రికార్డ్స్ నుంచి మనకి 10 మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, 10 ప్రొడక్ట్స్ క్వాంటిటీ సోల్డ్ అనేది 30 ఉంది.
ఓకే, ఎప్పుడైతే మీరు కోరిలేటెడ్ రిలేషన్ క్రియేట్ చేస్తారు అవుటర్ క్వైరీకి ఇన్నర్ క్వైరీకి, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, సో ఇలా 10 ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, 1 1 మ్యాచ్ అవుతుందా? ఓకే, ఇట్ విల్ ప్రింట్ ద 1 1 రికార్డ్. అగైన్ 2 1 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. 3 1 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. 4 1 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. సో ఇలా ప్రతి రికార్డ్తో అది చెక్ చేసుకుంటుంది. ఓకే, అగైన్ ఇట్ విల్ గో టు ద సెకండ్. 2 1 మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు. 2 2 మ్యాచ్ అవుతుంది. సో అది 2 2 ప్రింట్ అయింది. అగైన్ వేర్ ఇట్ గోస్, ఇట్ విల్ గోస్ టు ఓకే, ఇట్ విల్ గో టు 2 3 లేదా 3 1 అగైన్ లైక్ ఇది ఎజ్యూమ్ ఇలాగా 3 లైక్ ఇలా ప్రతి క్వైరీతో అది చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే మీకు ప్రతి అవుట్పుట్కి లూప్ అనేది క్రియేట్ అయింది. ఎజ్యూమ్ మీకు ఒక 10 అవుట్పుట్లో 10 వచ్చింది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఓకే, ఇన్ కేస్ 10 వచ్చినాయి. సో 10 అనేది ఏం జరుగుతుందంటే ప్రతి రికార్డ్ అనేది అవుటర్ క్వైరీతో లూప్ క్రియేట్ అయింది అనమాట. అర్థమవుతుందా? డౌట్ ఏమైనా ఉందా? లూప్ క్రియేట్ అవుతుంది. సో ప్రతిదేంటి 1 అనేది ఇటు టేబుల్ ఉన్న 20 రికార్డ్స్ని చెక్ చేసుకుంటుంది. 2 అనేది ఇటు పక్కన ఉన్న 20 రికార్డ్స్తో చెక్ చేసుకుని ఏదైతే మ్యాచ్ అవుతుందో మనం రాసిన కండిషన్ ఈక్వల్ అని రాస్తాం కదా, 1 1 ఈక్వల్ అయితే 1 1 ప్రింట్ అయింది, 1 2 ఈక్వల్ అయితే 1 2 ప్రింట్ అయింది. అలా ఈక్వల్ అని ప్రింట్ అవుతాయి, అవుట్పుట్ కరెక్ట్గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్తో మల్టిపుల్ లూప్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. 10 అవుట్పుట్స్ వస్తే 10 లూప్స్ క్రియేట్ అవుతాయి. 100 వచ్చినాయి అనుకోండి, 100 లూప్స్ క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందా? సో దీనివల్ల ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. అర్థమైందా? సో రియల్ టైంలో ఏంటంటే సబ్ క్వైరీ అనేది అవాయిడ్ చేయండి. సో సబ్ క్వైరీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా జాయింట్స్ యూజ్ చేసి యూ కెన్ అచీవ్ ద సేమ్ థింగ్. క్లియరా ఇది? ఫస్ట్ సారి వర్క్ బెంచ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సబ్ క్వైరీస్ ఎన్ని ఉన్నాయన్నా? 2 ఉన్నాయి అనుకున్నా. కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్. నాన్ కోరిలేటెడ్ అంటే ఏంటి? 2 క్వైరీస్ రాయకుండా సింపుల్ గా ఒక క్వైరీ రాయడానికి వీఆర్ యూజింగ్ నాన్ కోరిలేటెడ్. ఇది క్లియర్ కదా? కోరిలేటెడ్ అంటే ఏంటి? ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి రిలేషన్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎలాంటి కండిషన్స్ అంటే ఇప్పుడు 2 టేబుల్స్ లో ఐడి మ్యాచ్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వి యూస్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ. ఇన్నర్ టేబుల్ కి అవుటర్ టేబుల్ కి, ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి రిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే రిలేషన్ క్రియేట్ చేస్తామో నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి పెరుగుతాయి. అర్థమవుతుందా? అవుట్పుట్ సింగిల్ 2 డిజిట్స్ అనుకోండి పర్లా. ఇఫ్ అవుట్పుట్ కనుక 100 ఉందనుకోండి, 100తో ఇటు పక్కన టేబుల్లో 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. సో 1 lakh into 100 అరౌండ్ 10 crores లూప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 10 crores టైమ్స్ ఆ క్వైరీ అనేది కాల్ అవుతుంది. దీనివల్ల ఏమైతే పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. సో అలాంటి రాకుండా ఉండడానికి ఏం చేస్తా అంటే వి యూస్ డైరెక్ట్లీ జాయిన్ యూజ్ చేసి వీళ్ళు అచీవ్ ద సేమ్ అనమాట. ఇది క్లియరా? సో సబ్ క్వైరీ అనేది అర్థమైందా? ఇప్పుడు డౌట్ అడగండి. అది మీరు జాయింట్స్ యూస్ చేశారు కదా అవును. సార్. జాయింట్స్ లో మనం జాయింట్స్ అనేది ఎందుకు వాడతాం? కంపల్సరీ ఇన్నర్ జాయింట్ దేనికి వాడతాం? కంపల్సరీ మ్యాచ్ అండ్ రికార్డ్స్ ప్రింట్ చేయడానికి వాడతాం కదా. సో ఆ పర్పస్ మీద ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి అనేది చెప్పారు. ఇదే కదండి. 7 అని పెట్టారు కదా సార్. అవునండి. అలా 7 మనం పెట్టకుండా ఇండిపెండెంట్ గా రావాలంటే యా మాక్సిమం ఈక్వల్ టు వాడద్దు, ఇన్ వాడండి. ఇన్ వాడితే ఏంటంటే మల్టిపుల్ అవుట్పుట్స్ ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది. సో ప్రొడక్ట్ ఐడి ఇన్. సో ఇప్పుడు ఈ 7 ఎక్కడి నుంచి వస్తుంది? నాకు క్వాంటిటీస్ వాళ్ళ నుంచే కదా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందాక సబ్ క్వైరీ రాయకుండా డైరెక్ట్గా జాయిన్ చేసి కూడా అచీవ్ చేశాను. ఇప్పుడు నేను సబ్ క్వైరీ ఏం వాడలేదు కదా. సబ్ క్వైరీ ప్లేస్లో నేను ఏం వాడా? జాయిన్స్ యూజ్ చేసి సేమ్ అదే ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాక. సో రియల్ టైంలో ఏంటంటే కోరిలేటెడ్ సబ్ క్వైరీని అవాయిడ్ చేయండి, మాక్సిమం జాయిన్స్ అనేవి యూజ్ చేయండి. ఓకేనా? డన్నా? అర్థమైందా? కోరిలేటెడ్ సబ్ క్వైరీని అవాయిడ్ చేసి యూ కెన్ యూస్ ఇన్ ప్లేస్ ఆఫ్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ యూ కెన్ యూస్ జాయిన్స్. ఎందుకు అవాయిడ్ చేయమన్నా? మల్టిపుల్ లూప్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. సో సర్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో కోరిలేటెడ్ సబ్ క్వైరీ అనేది మాక్సిమం వాడకూడదు. సో గో విత్ ద జాయిన్స్ అనమాట. కోరిలేటెడ్ సబ్ క్వైరీ ప్లేస్ లో యూ కెన్ యూస్ జాయిన్స్. అర్థమైందా? ఇప్పుడు డౌట్ అడుగు ఒకసారి.
అక్కడ ఇలా ఆ, అంటే సబ్ క్వరీ రాయకుండా ఈక్వల్ టు పెట్టి ఏమి మ్యాచ్ అవ్వదు సార్. ఇంకా అంటే వేర్ కండిషన్ ఇచ్చారు కదా సార్, అలా మనం చేయలేమా సార్? ఏదండి మనం వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి ఇచ్చాం సార్, అండ్ ప్రొడక్ట్ అండ్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఇన్ సెలెక్ట్ సమ్ సబ్ క్వరీ రాసాం సార్. సబ్ క్వరీ రాయకుండా ఇలా ఈక్వల్ చేస్తే అలా ఏమవుతుంది సార్? ఇంకొకటి చెప్తా, దాంట్లో నీ డౌట్ క్లియర్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, మల్టిపుల్ కాంప్లెక్స్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ జాయింట్స్ ఉన్నాయి. ఓకే, నేను సబ్ క్వరీ కూడా వాడొద్దు అంటున్నా, అప్పుడు ఏం వాడాలి? తను అడుగుతున్నాడు కదా క్వశ్చన్ ఏంటంటే, నేను వేరులో కూడా సబ్ క్వరీ రాకుండా ఇంకా ఏదైనా మెథడ్ ఉందా అని అడుగుతున్నారు కదా. సో మీకు లాస్ట్ టైం చెప్పాను విత్ క్లాస్ అని చెప్పాను. సో విత్ క్లాస్ వాడితే ఏంటంటే ఎంత కాంప్లికేటెడ్ క్వరీ అయినా సింపుల్ గా రాసుకోవచ్చు. ఓకే, సో అంటే మీకు అర్థమవుతుంది కదా, సబ్ క్వరీ అనేది రియల్ టైంలో వాడకూడదు. ఎందుకు వాడకూడదో చెప్పాను. ప్రతి ప్రతి రికార్డు ఇట్ విల్ చెక్ క్రియేట్ వన్ లూప్ అనమాట. ఇటు పక్కన ఉన్న ప్రతి రికార్డు ఒక లూప్ క్రియేట్ చేస్తుంది. ఇటు పక్కన 10 ఉన్నాయి అనుకోండి, ఇటు పక్కన 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, 1 lakhs రికార్డ్ మీద ఒక లూప్ చొప్పున 10 లూప్స్ ఇంటూ 1 lakh. సో ఎన్ టైమ్స్ చెక్ చేస్తుంది, అరౌండ్ 1 crore టైమ్స్ ఆ సబ్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో, విచ్ విల్ ఎఫెక్ట్ ద సర్వర్. సో అలాంటి జరగకుండా ఉండాలంటే యూ కెన్ యూజ్ జాయిన్స్. ఇన్ కేస్ నాకు జాయిన్ చేసేటప్పుడు చాలా కాంప్లెక్స్ గా ఉంది, ఓకే, ఈ వీటిలో కూడా నేను సబ్ క్వరీ వాడను, నాకు సింపుల్ గా క్వరీ రాసుకోవాలనుకుంటే వీ హ్యావ్ ఏ విత్ క్లాస్. సో దాన్ని ఏమంటారంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో దీన్ని దేనికి వాడతారంటే, కాంప్లెక్స్ క్వరీ ఏదైతే కాంప్లెక్స్ గా క్వైరీస్ ఉంటాయి కదా, 20-30 లైన్స్ ఆఫ్ క్వైరీస్ ని సింపుల్ గా రాసుకోవడానికి వి యూస్ విత్ క్లాస్. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ as కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఒక్కసారి సబ్ క్వరీ డెఫినేషన్ చదివి దానికి వెళ్దాం. సబ్ క్వరీ ఇస్ ఏ క్వరీ నెస్టెడ్ ఇన్సైడ్ అనదర్ క్వరీ యూజ్డ్ టు రిట్రీవ్ ద డేటా దట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద మెయిన్ క్వరీ. సో ఏదైతే మీకు డేటా వస్తుందో సబ్ క్వరీ నుంచి, దాని మెయిన్ క్వరీ మీద ఎగ్జిక్యూట్ చేయడానికి వి యూజ్ సబ్ క్వరీస్. ఓకే, allow for more complex query, perform operations like filtering, comparison, aggregate based on the data from other tables on the same table. Okay, we have a single row subquery, returns one row. Multi-row subquery returns multiple rows, which is nothing but in. Okay, we have multi-column subqueries, returns multiple rows, correlated and non-correlated subqueries. Okay, so we మీరు వేర్ కండిషన్ లో లైక్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్, ఇఫ్ నాట్ ఇన్, ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్, వీటన్నిటి దగ్గర యూ కెన్ యూస్ సబ్ క్వరీ. ఓకే, సో ఇక్కడ టాస్క్ కూడా రాసా ఫర్ సింగిల్ రో సబ్ క్వరీ ఎక్స్ట్రాక్ట్ కస్టమర్ డీటెయిల్స్ వేర్ పర్చేసెస్ ఆర్ గ్రేటర్ దాన్ యావరేజ్ ప్రైస్. సో క్వరీ చెప్పాలి కావాలన్నా. సో ఫర్ ఏ సింగిల్ రో సబ్ క్వరీ ఎక్స్ట్రాక్ట్ కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ టేబుల్ నుంచి కస్టమర్ డీటెయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయమంటున్నా. ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేయమంటున్నా అంటే పర్చేజ్ అనే కాలము యావరేజ్ ఓవరాల్ కస్టమర్ టేబుల్ ఉన్న యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలంటున్నా. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇలాంటి క్వరీ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్ క్వరీ రాయాలి. సో ఇక్కడ సబ్ క్వరీ ఏం రాస్తాం, సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ పర్చేజ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. మనకే యావరేజ్ వచ్చింది. ఓకే, కస్టమర్ టేబుల్ లో కస్టమర్ డీటెయిల్స్ అనేవి యావరేజ్ పర్చేసెస్ కన్నా ఎక్కువ ఉండాలంటున్నాడు. అప్పుడు ఏం వాడాలి, గ్రేటర్ దాన్ వాడాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ పర్చేస్ గ్రేటర్ దాన్, మళ్ళీ సబ్ క్వరీలో సెలెక్ట్ యావరేజ్ పర్చేస్ ఫ్రమ్ ద కస్టమర్ టేబుల్. ఓకే, ఇది క్లియరా? నెక్స్ట్, యూజింగ్ సబ్ క్వరీ ఎక్స్ట్రాక్ట్ కస్టమర్ టేబుల్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ద కాలమ్ పిన్ కోడ్ 52002. సో ఇది మీరు సింపుల్ గా రాసుకోవచ్చు. సో సబ్ క్వరీలో ఏం రాస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అదే సెలెక్ట్ కస్టమర్ ఐడి ఫ్రమ్, అంటే యాక్చువల్గా ఇక్కడ టేబుల్ నేమ్ పెట్టడం మర్చిపోయా, అడ్రస్ అనే టేబుల్ పెట్టాలి. ఓకే, సెలెక్ట్ కస్టమర్ ఐడి ఫ్రమ్ అడ్రస్ వేర్ పిన్ కోడ్ ఈక్వల్ టు 52002 పెడతాం. సో ఫస్ట్ సబ్ క్వరీ క్రియేట్ చేసాం. దాని మెయిన్ క్వరీ నేమ్ రాయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు సబ్ క్వరీ. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 2 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ అడ్రస్ టేబుల్ ఉంది, అడ్రస్ టేబుల్లో పిన్ కోడ్ 52002 ఉంది. సో 52002 ఉన్న కస్టమర్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి ఏంటంటే కస్టమర్ టేబుల్ని దేనికి ఈక్వల్ చేస్తాం, కస్టమర్ ఐడిని అడ్రస్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడికి ఈక్వల్ చేసి దాంట్లో వేర్ కండిషన్ లో పిన్ కోడ్ పెడతాం. క్లియరా? నెక్స్ట్, నీడ్ కస్టమర్ డీటెయిల్స్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 ప్యాకేజ్ అండ్ పిన్ కోడ్, లైక్ వేర్ లో మల్టిపుల్ అండ్ కండిషన్ వాడి 1 ప్యాకేజ్ ఉండాలి. ప్యాకేజ్ ఈజ్ నాట్ నల్ అండ్ పిన్ కోడ్ ఈక్వల్ టు 52001. సింపుల్ అనమాట. డోంట్ యూజ్ జాయిన్స్. సో జాయిన్స్ యూజ్ చేయకుండా ఎలా వాడుతున్నాం, కోరిలేటెడ్ సబ్ క్వరీ వాడి పైన టేబుల్ ని కింద టేబుల్ ని రాస్తున్నాం, వేర్లో రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్, when to use subquery, when to use joins. Use subquery when isolating or modular joins for readability. For correlated conditions where using a join would be complicated.
Joins are usually faster than subqueries. Use joins for better performance, especially with the large data sets. సో సబ్క్వైరీస్ అనేది ఎప్పుడు వాడాలంటే తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు ఓకే అవుట్పుట్ లో 1 or 2 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, సబ్క్వైరీలో మీరు వేర్లో రాస్తారు కదా, అవుట్పుట్ లో 1 or 2 రికార్డ్స్ వస్తాయి అనుకుంటే దెన్ ఓన్లీ గో విత్ ద సబ్క్వైరీస్. ఇఫ్ దెర్ ఈస్ ఎ లార్జ్ డేటా సెట్ లైక్ 20-30 రికార్డ్స్ ఉంటాయి అనుకోండి, గో విత్ ద జాయింట్స్. క్లియర్ ఇది సబ్క్వైరీస్ ఎప్పుడు వాడాలి, జాయింట్స్ ఎప్పుడు వాడాలి అనేది క్లియర్ కదా. 1 or 2 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి వేర్లో, గో విత్ ద సబ్క్వైరీ. మోర్ దాన్ 20-30 ఉన్నాయి అనుకోండి, డేటా సెట్ ఉంది అనుకోండి, గో విత్ ద జాయింట్స్. సో జాయింట్స్ అనేవి ఏంటి, ఫాస్టర్ అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్ when compared with the subquery. సో సబ్క్వైరీకి నువ్వు జాయింట్స్ డిఫరెన్స్ అడిగితే యూ కెన్ యూజ్ దీస్ పాయింట్స్. క్లియర్ కదా ఇది. సో మనం నెక్స్ట్ వచ్చేద్దాం సిటీ అనమాట. నథింగ్ బట్ విత్ క్లాస్ అంటారు. సమ్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, అవి ఫంక్షన్స్ సమ్ ఫంక్షన్ అంటే సబ్క్వెరీలో నాన్ కోరిలేటెడ్ ఎఫెక్ట్ ఏ ఉండదు. నాన్ కోరిలేటెడ్ ఏమైందంటే సింపుల్ గా ఒకటే ఎగ్జిక్యూట్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో అలాంటి కండిషన్స్ సమ్ అగ్రిగేట్ వాడేసి వచ్చినప్పుడు ఇది వాడండి విత్ క్లాస్. ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది కొంచెం డౌట్ గా ఉంది. అర్థం కాదు. సమ్ ఫంక్షన్ ఉంటుంది కదా సార్, ఎక్సిస్టివ్ సమ్ ఫంక్షన్, సమ్ ఎందుకు వాడతాం, అది నాకు ఐడియా లేదు సార్, అందుకని యా అంటే సింపుల్ గా చెప్తాను. అగ్రిగేట్ ఫంక్షన్ మరీ కష్టమేం కాదు, చాలా సింపుల్ గా ఉంటుంది. సో సమ్ అనేది ఏంటంటే, సో ఎస్యూమ్, సో ఒక్కసారి అగ్రిగేట్ ఫంక్షన్స్ రివైజ్ చేసి ముందుకెళ్దాం, ఎక్కువ టైం పడుతుంది కదా, జస్ట్ 2 minutes. ఒకసారి రివైజ్ చేస్తున్నాం. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకి ఏమేమి ఉంటాయి అని తెలుసు, మ్యాక్స్, సమ్, మీన్, కౌంట్, యావరేజ్. సమ్ ఎగ్జిస్ట్ ఉంటాయి కదా సార్. ఓకే, ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సమ్ ఏంటి సార్ నేను తర్వాత చెప్తాను సార్ చూసి. యా ఓకే 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 నేను అగ్రిగేట్ ఫంక్షన్స్ అనుకున్నాను. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. సో విత్ క్లాస్ అనుకున్నాం. విత్ క్లాస్ దేనికి వాడతాం అనుకున్నాం, కాంప్లెక్స్ క్వైరీస్, మల్టిపుల్ క్వైరీస్ ఉన్నాయి, 100 tables తో వర్క్ చేయాలి, 40 tables తో వర్క్ చేయాలి, 30 tables తో వర్క్ చేయాల్సి వస్తుంది రియల్ టైంలో. ఓకే, జాయింట్స్ యూజ్ చేసినా వస్తుంది, బట్ ఏంటంటే క్వైరీ అవతల వాడికి రీడబిలిటీ ఉండదు. సో చూసిన వాడికి ఏంటంటే ఆ క్వైరీ అర్థం కాదు అసలు ముందు. ఓకే, 40 tables మీద మీరు జాయింట్స్ రాశారు, మల్టిపుల్ వేర్ కండిషన్స్ రాశారు. సో చూసిన వాడికి ఏంటంటే రీడబిలిటీ ఉండదు, ముందు అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. రీడబిలిటీ కోసం వి యూజ్ విత్ క్లాస్. కాంప్లెక్స్ క్వైరీని సింపుల్ గా మార్చుకోవడానికి, అంటే లాజిక్స్ ని సింపుల్ గా రాసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో మెయిన్ జాయింట్స్ యూజ్ చేసి యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎనీథింగ్, బట్ రాదర్ దాన్ యూజింగ్ జాయిన్ యూజ్ విత్ క్లాస్. సో విత్ క్లాస్ వాడితే ఏంటంటే రీడబిలిటీ ఉంటుంది, చూడగానే అర్థమైపోద్ది ఎవరికైనా. క్వైరీస్ చూడగానే ఓకే ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇలా సింపుల్ గా చేంజ్ అయింది అనేది తెలుస్తుంది. ఓకే, సో విత్ క్లాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్, సిటీ అంటారు. ఇంటర్వ్యూలో విత్ క్లాస్, ఎక్స్ప్లెయిన్ విత్ క్లాస్ అన్న ఓకే, ఆర్ ఎక్స్ప్లెయిన్ సిటీ అన్న సేమ్ డెఫినేషనే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. allow you use to define temporary result set that can be referred within a select, insert or delete statement. It is particularly useful for making complex query more readable and manageable by breaking them into smaller and modular parts. Benefits of using with class: readability, reusability, performance. సో ఈ మూడు అనేది మెయిన్ బెనిఫిట్స్ అనమాట. అసలు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రీడబిలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వే ఆఫ్ రైటింగ్ క్వైరీ అనేది ఈజీ ఉంటుంది. ఎందుకు, మనం బ్రేక్ చేసి రాస్తున్నాం క్వైరీస్ని. ఓకే, ఒక సింగిల్ క్వైరీలో రాయకుండా దీన్ని బ్రేక్ చేసి రాస్తాం. సో దీనివల్ల ఏంటంటే చూడగానే అర్థమైపోద్ది, అండ్ క్వైరీ రాసేటప్పుడు ఓకే ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి రిజల్ట్ ఇది రావచ్చు అని అర్థమైపోద్ది. ఇప్పుడు నేను 40 tables మీద జాయింట్స్ కండిషన్ వేర్ కండిషన్ రాసా, రిజల్ట్ ఎంత వస్తుంది అంటే ఎంతసేపు పట్టింది, కింద నుంచి పై దాకా చదువుకుంటే వెళ్ళాలి, పేపర్ మీద రాసుకోవాలి, ఇక్కడ ఇది అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ ఇది వచ్చింది, ఈ వేర్ కండిషన్ అయ్యి లాస్ట్ లో 100-200 రిజల్ట్ అని తెలుస్తుంది. అలా కాకుండా మీరు విత్ క్లాస్ వాడి విత్ క్లాస్ వాడి జాయింట్స్ వాడారు అనుకోండి, సో మీరు చూడగానే ఓకే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయితే 40, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయితే 20, సో 40 - 20 ద రిజల్ట్ విల్ బి 20 అని సింపుల్ గా చెప్పేయచ్చు. సో ఏంటంటే రీడబిలిటీ మెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అన్నారు, రీయూజబిలిటీ. మూడోది ఏంటి, పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ 3 బెనిఫిట్స్ అనమాట విత్ క్లాస్ వాడడం వల్ల. ఓకే, సో దీని సింటాక్స్ వచ్చేటప్పుడు చూడండి, విత్ టెంపరరీ టేబుల్ నేమ్. సో ఏదైతే డబ్ల్యూ టేబుల్ ఉందో ఇది టెంపరరీ టేబుల్ నేమ్ అనమాట. ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అయినంత సేపే ఆ నేమ్ అనేది ఉంటుంది, లైక్ ఎలియాస్ లాంటిదే, బట్ ఇదే టెంపరరీ టేబుల్ నేమ్ అనమాట. సో ఈ టెంపరరీ టేబుల్లో ఏం రాస్తాం అంటే క్వైరీస్ రాస్తాం. ఇట్ మే బి జాయిన్ ఆర్ గ్రూప్ ఆర్ సబ్ క్వైరీస్ రాస్తాం. ఆ కాలమ్స్ అన్ని ఇచ్చి దేనికంటే అసైన్ అవుతాయి, విత్ క్లాస్ కి అసైన్ అవుతాయి. ఇలా మల్టిపుల్ విత్ టేబుల్స్ రాసి
లాస్ట్ లో ఒక సెలెక్ట్ క్వైరీ రాసి ఆ 2 టేబుల్స్ జాయిన్ చేయడం సబ్ క్వైరీ రాయడం అనేది మీ ఇష్టం. ఓకే, సో ఈ మొత్తం కలిపి ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, దీంట్లో కాలమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ నుంచి కాల్ అవుతాయి, టేబుల్ ఎక్కడి నుంచి కాల్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి కాల్ అవుతాయి. ఓకేనా, అగైన్ ఈ టేబుల్స్ లో ఏముంది అనేది మళ్ళీ అగైన్ యూ నీడ్ టు గో టు ద లాజికల్ క్వైరీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, 40 టేబుల్స్ మీరు ఏం చేస్తారంటే ఈ 20 టేబుల్స్ జాయిన్స్ ఇక్కడ, 20 టేబుల్స్ జాయిన్స్ ఇక్కడ, లేదా 10 చెప్పిన 3 విత్ టేబుల్స్ క్రియేట్ చేసి 10 టేబుల్స్ ని ఒక విత్ క్లాస్ కింద క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు, విత్ టేబుల్స్ కింద క్రియేట్ చేస్తారు. ఆ ఏవైతే 4 విత్ టేబుల్స్ ఉన్నాయో దాంట్లో మనకి అన్ని కాలమ్స్ అవసరం లేదు కదా. ఎస్యూమ్ దెర్ ఆర్ 10 టేబుల్స్, దాంట్లో మనకి ఎన్ని కాలమ్స్ కావాలి? 5 to 6 కాలమ్సే కావాలి, లేదా 10 కాలమ్స్ కావాలి. ఈచ్ టేబుల్ నుంచి ఒక కాలమ్ పిక్ చేసుకుంటాం, ఎస్యూమ్ లైక్ దట్. సో ఆ 10 కాలమ్స్ అన్ని దేంట్లోకి వస్తాయి? ఈ విత్ టేబుల్స్లోకి వస్తాయి. సో అన్ని కాలమ్స్ అన్ని అవాయిడ్ అయిపోయి మనకు కావాల్సినవి ఈ టేబుల్లోకి వచ్చి స్టోర్ అవుతాయి. అగైన్ ఈ 4 టేబుల్స్ ని తీసుకొచ్చి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో రీయూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? 40 టేబుల్స్ మీద మనం జాయిన్స్ రాద్దాం అనుకున్నాం. 40 టేబుల్స్ లో నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు, ఎస్యూమ్ నాకు ఒక 50 కాలమ్సే కావాలి. సో ఏవైతే తక్కువ కాలమ్స్ ఉంటాయో ఓకే వాటన్నిటిని 10 చొప్పున డివైడ్ చేసుకుని ఆ 10 తీసుకెళ్లి ఈ సెలెక్ట్ క్వెరీలో రాస్తారు. కావాల్సిన కాలమ్స్ మాత్రమే దీనికి అసైన్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ సేమ్ అలాగే 4 టేబుల్స్ క్రియేట్ చేస్తారు. మీకు కావాల్సిన ఓన్లీ 40 కాలమ్స్ ఇక్కడ ఉంటాయి. ఆ 40 కాలమ్స్ ని యూ విల్ కాల్ ఇట్ హియర్. అర్థమైందా? ఎగ్జాంపుల్ రాస్తాను. ఓకే, బట్ నేను అర్థమైంది కదా, 40 టేబుల్స్ నేను ఏం చేస్తున్నా 10 చొప్పున డివైడ్ చేసుకుని 4 విత్ టేబుల్స్ క్రియేట్ చేసి ఆ 4 విత్ టేబుల్స్ ఎక్కడ కాల్ చేస్తున్నా? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో కాల్ చేస్తున్నా. సో దీనివల్ల ఏంటంటే నాకు ఏ టేబుల్స్ మధ్య జాయిన్ ఉంది, ఏ టేబుల్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎక్కడ జాయిన్ చేసా అనేది రీడబిలిటీ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సో మనకి ఏమున్నాయి? ఈ కార్డ్ టేబుల్ లో 3 టేబుల్స్ ఉన్నాయి. ప్రొడక్ట్, సేల్, కస్టమర్ టేబుల్ ఉంది. సో ఐ విల్ గో హియర్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, ప్రొడక్ట్ టేబుల్ వచ్చింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్. సో సేల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో సేల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అగైన్ దెర్ ఈస్ అ టేబుల్ కాల్ కస్టమర్. ఓకే, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్ అనేది ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అయ్యి లేదు. ప్రోడక్ట్ టేబుల్ కూడా ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అయ్యి లేదు. వేరే సేల్స్ టేబుల్ అనేది డిపెండెంట్, దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? ప్రోడక్ట్ ఐడి మీద డిపెండ్ అయ్యి ఉంది. అగైన్ కస్టమర్ ఐడి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, ఏ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ కొన్నాడు అనే ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంది? సేల్స్ టేబుల్ ఉంది. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ ఏ కస్టమర్ కొన్నాడో చూపించాలనుకుంటున్నాను. సో జాయింట్స్ కండిషన్ వాడి మీరు రాయగలరుగా, ఏ కస్టమర్ హైయెస్ట్ క్వాంటిటీ, అంటే హైయెస్ట్ క్వాంటిటీ సేల్స్ అనే టేబుల్ హైయెస్ట్ క్వాంటిటీ ఏ కస్టమర్ కొన్నాడు, ఏ ప్రోడక్ట్ కొన్నాడు. ఓకే, ఏ కస్టమర్ కొన్నాడు అనేది ఏ టేబుల్ ఉంది ఇన్ఫర్మేషన్? కస్టమర్ టేబుల్ లో ఉంది. ఏ ప్రోడక్ట్ కొన్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఏ టేబుల్ ఉంది? ప్రోడక్ట్ టేబుల్ లో ఉంది. ఏ క్వాంటిటీ ఎక్కువ కొన్నాడు అని ఏ టేబుల్ ఉంది? సేల్స్ టేబుల్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 3 టేబుల్స్ కి జాయింట్స్ క్రియేట్ చేయాలి. ఏ జాయింట్స్ క్రియేట్ చేయాలి? ఇన్నర్ జాయింట్స్. సో ఇన్నర్ జాయింట్స్ క్రియేట్ చేసి వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. సో మీరు చెప్పండి, ఇప్పుడు మీరు క్వైరీ చెప్పండి. ఇన్నర్ జాయింట్ కి సెలెక్ట్ స్టార్. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టార్ కాకుండా ఫ్రమ్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో వాటిని ముందు రాయాలి. కస్టమర్, అగైన్ సేల్స్, ప్రొడక్ట్స్ అనే టేబుల్. ఓకే, దీన్ని ఏమేమి అనుకోవాలనుకున్నా? ఏరియాస్ ఏ కామా బి కామా సి. ఓకే, ఇక్కడ మనం కాలమ్స్ రాయాలి. ఏమేమి రాయాలి? ఏ డాట్. సో ఫస్ట్ ఏంటి? కస్టమర్ నేమ్ తీసుకోవాలి దీంట్లోంచి, కస్టమర్ టేబుల్ నుంచి. సో ఏ డాట్ కస్టమర్ నేమ్ కామా మనం సేల్స్ అనే టేబుల్లోంచి ఏం తీసుకోవాలనుకున్నా? క్వాంటిటీ సోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాం. సో బి డాట్ కామా సి టేబుల్ నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నాం? ప్రొడక్ట్ టేబుల్ నుంచి నాకు ఏం కావాలి? ప్రొడక్ట్ నేమ్ అనేది కావాలి. సో ప్రొడక్ట్ నేమ్. సో 3 వచ్చేసినాయా? సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాయండి. ఓకే, కండిషన్ ఏం రాస్తారంటే ఈ రెండింటిని జాయిన్ చేయాలి కదా.
సో ఎక్కడ జాయిన్ చేస్తాం? వేర్ ఫస్ట్ ఏ టేబుల్లో ఏ టేబుల్ బి టేబుల్ జాయిన్ అయితే బి టేబుల్ సి టేబుల్ జాయిన్ అయితే ఏ టేబుల్ సి టేబుల్ జాయిన్ అవడానికి లేదు కదా, అంతే కదా. సో కస్టమర్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఉందా? లేదు. ప్రొడక్ట్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉందా? లేదు. సో ఇక్కడ కామన్గా ఉంది ఏంటి? సేల్ టేబుల్. సో ఏకి సికి రిలేషన్ క్రియేట్ చేయాలి, సికి బికి సికి బికి రిలేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది మూడింటికి. సో వేర్ ఏ డాట్ యా చెప్తానండి, అది కూడా రాయొచ్చు, అది కూడా చూపిస్తాను. వేరే ఏ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ బి అనే టేబుల్ ఏంటి? సేల్స్ టేబుల్. సో దీంట్లో కస్టమర్ ఐడిని ఈక్వల్ చేస్తున్నాం. ఇంకా అండ్ దీంట్లో ఏంటి? ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు సారీ బి డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు సి డాట్ ప్రొడక్ట్ ఐడి. వచ్చిందా మనకి? ఇప్పుడు నేను ఇంకో కండిషన్ ఏం చెప్పా? మ్యాక్సిమం సోల్డ్ అయింది కావాలనుకుంటున్నా. సో దానికి మీరు చెప్పండి, సబ్ క్వెరీ ఏం వాడచ్చు? అండ్ సెలెక్ట్ అండ్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు బి డాట్ quantity sold equal to select max of from sales. The quantity equal to B dot as B dot quantity sold in the time. Quantity sold from sales. వచ్చిందా? సో ఇప్పుడు ఈ క్వైరీ చూస్తుంటే కన్ఫ్యూజన్ ఉందా? దగ్గర దగ్గర 3 లైన్స్ వచ్చింది. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉందిగా. రీడ్ చూస్తుంటే ఏమైనా అర్థం అవుతుందా? కొంచెం రీడబిలిటీ కూడా కష్టంగానే ఉందిగా. మనం రాసా కాబట్టి అర్థమైంది, నేను రాసా కాబట్టి నాకు అర్థమైంది. మీరు చూస్తుంటే అర్థం అవుతుందా? అర్థం కావట్లేదు కదా. సో దీనికి ఏంటంటే మనం విత్ క్లాస్ వాడి దీన్ని ఇంకా సింపుల్ గా వాడచ్చు. ఓకే, మీరు అడిగారు కదా ఇన్నర్ జాయింట్ వాడాలని. సో ఇన్నర్ జాయింట్ ఎలా రాస్తారంటే సేమ్ ఇదే ఉంటుంది. ఓకే, ఈ ఏకి బికి మధ్యలో ఏంటి? ఇన్నర్ జాయింట్. బికి సికి ఇన్నర్ జాయింట్. ఓకే, ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇన్నర్ జాయిన్ అవుతుంది? ఆన్ ఓకే, దీనికి క్లియరా? ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, క్లియర్ కదా ఇది. సో వేర్ వాడైనా ఒకటే, ఇన్నర్ జాయిన్ వాడైనా ఒకటే. సో నేను డైరెక్ట్గా జాయిన్ వాడకుండా వేర్ కండిషన్లో కూడా 2 టేబుల్స్ జాయిన్ చేస్తాను సింపుల్గా. క్లియర్ కదా? సో యా, సో బ్యాక్ వద్దాం. సో పైన ఉన్న ఏదైతే క్వైరీ ఉందో Quantity sold 30 on a two records in the ఇన్ని వాడాలండి ఈక్వల్ ప్లేస్లో. ఓకే, బ్యాక్ వద్దాం. ఓకే, సో ఇది కాంప్లెక్స్ ఫోన్ కదా, దీన్ని మనం సింపుల్ చేసుకుందాం. ఓకే, ఎలా చేసుకుందాం అంటే ఇక్కడ క్వైరీని మనం బ్రేక్ చేసి టేబుల్స్గా క్రియేట్ చేయాలి. ఓకే, నేనేం చేస్తా అంటే ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ని ఒక విత్ టేబుల్ క్రియేట్ చేస్తా. ఓకే, కస్టమర్ అండ్ సేల్స్ని ఒక విత్ టేబుల్ క్రియేట్ చేస్తా. ఏదైతే మాక్సిమం క్వాంటిటీ ఉందో ఆ రికార్డ్ని ఇంకొక విత్ టేబుల్లో తెచ్చుకుంటా. ఓకే, సో సెలెక్ట్. సో విత్ కండిషన్ ఏంటి? విత్ యాజ్, అంతేగా విత్. సో విత్ తర్వాత సో యూనిట్ విత్ అనేది పైన వదిలేండి మీకు ఐడియా కోసం. విత్. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? కాస్ట్ టేబుల్కి సేల్స్ టేబుల్ని ఒక ఇన్నర్ జాయింట్ క్రియేట్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఏం తీసుకుంటాం? కస్టమర్ నేమ్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ ఏమేమి టేబుల్స్ చేస్తున్నామో ఫ్రమ్లో రాయండి. ఫ్రమ్ కస్టమర్ అండ్ దెన్ సేల్స్. సో దీన్ని ఏమేమి అనుకుంటాం? ఏ అండ్ దెన్ బి అనుకుంటాం. సో ఈ టేబుల్ నుంచి ఏమేమి కాలమ్స్ తీసుకుంటున్నాం? ఓన్లీ వీఆర్ టేకింగ్ ఏ డాట్ కస్టమర్ నేమ్
కామా one. ఇక్కడ ఏంటంటే మనం సేల్ ఐడి మీద మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి విల్ టేక్ ద సేల్ ఐడి. సో బి డాట్ సేల్ ఐడి ఫ్రమ్ select a dot customer id equal to b dot sale id from tables where ఎక్కడ మ్యాచ్ అవుతుంది a dot customer id equal to b dot customer id. So where a dot customer id equal to b dot customer id. ఓకే, సో ఈ టేబుల్లోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు? ఈ కస్ట్ సేల్ అనే టేబుల్ ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? సేల్ ఐడి. ఇది క్లియరా? సో విత్ టేబుల్ లో 2 కాలమ్స్ తో ఒక టేబుల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెండో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ కామా పెట్టాలి. ఓకే, ఫస్ట్ సేల్ యాజ్ అని పెట్టాలి, యాజ్. ఓకే, నెక్స్ట్ రెండో టేబుల్. సో రెండో టేబుల్ ఏంటి? సేల్ అండ్ ప్రొడక్ట్ కాబట్టి సేల్ లేదా ప్రొడక్ట్ అండ్ సేల్. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం కాలమ్స్? సెలెక్ట్ సేల్స్ అనే టేబుల్ ని సెలెక్ట్ ఫ్రమ్ సేల్స్ కామా ప్రొడక్ట్స్. ఓకే, దీన్ని బి అనుకుంటున్నాం, ముందు దాన్ని ఏ అనుకుంటున్నాం. సో సేల్స్ అనే టేబుల్ ఏం తీసుకుంటున్నాం? సేల్ అనేది తీసుకుంటున్నాం. ఏ డాట్ సేల్ ఐడి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి అక్కడి నుంచి తీసుకున్నాం సేమ్ సేల్ టేబుల్ నుంచి ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి. నెక్స్ట్ సో క్వాంటిటీ సోల్డ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఏ డాట్ క్వాంటిటీ సోల్డ్. ఫ్రమ్ సేల్స్ టేబుల్ నుంచి సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ సోల్డ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ పెట్టినా బి పెట్టినా ఒకటే రిజల్ట్ వస్తుంది. ప్రొడక్ట్ ఐడి రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి వేర్ ఎక్కడ మ్యాచ్ చేస్తున్నాం? వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ ఎన్ని కాలమ్స్ వచ్చినాయి? ఈ ప్రొడక్ట్ సేల్ టేబుల్లోకి 3 కాలమ్స్ వచ్చినాయి. ఏమేమి కాలమ్స్ వచ్చినాయి? సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ సోల్డ్ 3 వచ్చినాయి. సో పై టేబుల్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సో వీ హ్యావ్ 3 కాలమ్స్. ఓకే, మూడో టేబుల్ ఏం చేద్దాం అనుకుంటున్నా? మాక్సిమం ఏదైతే మాక్సిమం వాల్యూ ఉంటుందో అది మూడో దాంట్లో పెడదాం అనుకుంటున్నాం. ఓకే, సో దాన్ని ఏమంటున్నా అంటే మ్యాక్స్ సేల్ యాజ్. సో మాక్సిమం సేల్ కావాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ మాక్సిమం క్వాంటిటీ సోల్డ్ ఫ్రమ్ సేల్స్. సో దీంట్లోకి మాక్సిమం వాల్యూ వచ్చేస్తుందా? ఫ్రమ్ సేల్స్. లాస్ట్ లైన్ రాయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అని రాసిన ఇనీషియల్గా. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, సో సింటాక్స్ క్లియర్, ఎక్కడ ఎర్రర్ చూపిట్లా. సో ఓకే, ఇప్పుడు మనం ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసాం? మొత్తం 3 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క కాలం ఉంది. ఇది క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఈక్వల్ చేయాలి. ఓకే, ఈ 3 టేబుల్స్ని ఈక్వల్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏముంది? కస్ట్ సేల్ ఉంది. సో బ్యాక్ వద్దాం, మళ్ళీ సేమ్ పాత పైన ఏదైతే రాసాం అదే రాసిన. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కస్ట్ సేల్ ప్రొడక్ట్ సేల్. ఓకే, సో దీని ఏమంటున్నా? ఏ అంటున్నా, కామా ఈ టేబుల్ ఏమంటున్నా? బి అంటున్నా. ఓకే, సో సెలెక్ట్ ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్. ఓకే, ఇది క్లియరా? ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎక్కడ ఈక్వల్ చేస్తున్నా? సేల్ ఐడి దగ్గర ఈక్వల్ చేస్తున్నా. వేర్ ఏ డాట్ సేల్ ఐడి ఈక్వల్ టు బి డాట్ సేల్ ఐడి. ఇంకో కండిషన్ ఏముంది? అండ్ క్వాంటిటీ సోల్డ్. సో క్వాంటిటీ సోల్డ్ ఏ కాలం నుంచి వస్తుంది? ప్రొడక్ట్ సేల్ నుంచి వస్తుంది. సో బి డాట్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు సోల్డ్ ఇన్. సో ఇక్కడ సబ్ క్వెరీ రాసిన ఏం రాసిన? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మాక్సిమం సేల్, సెలెక్ట్
నేను మళ్ళీ చెప్తా, డోంట్ వరీ. నేను చెప్తా, డోంట్ వరీ, కంగారు పడద్దు. సెలెక్ట్ మాక్సిమం సేల్ ఫ్రమ్ మూడో టేబుల్ అంటే మ్యాక్స్ సేల్. ఎర్రర్ వచ్చింది, ఎక్కడ వచ్చింది? బి డాట్ కస్టమర్ నేమ్ ఇన్ వేర్ క్లాస్. బి డాట్ కస్టమర్ నేమ్. Customer ID equals to customer name. ఓకే ఓకే ఓకే. TOMR కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ కస్టమర్ ఐడి. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, వచ్చింది కదా. ఓకే, సో ఇది ఓకే విత్ క్లాస్ అనమాట. ఓవరాల్గా ఇది విత్ క్లాస్ ఎగ్జాంపుల్. ఓకే, అర్థం కాలేదని అర్థమైంది. నేను మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం? జాయింట్స్ వాడాం. జాయింట్స్లో 3 టేబుల్స్ అర్థమైంది ఎలా రాస్తాం. ఓకే, ఒక్కసారి దానికి వెళ్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే వీ హ్యావ్ టేకెన్ 3 టేబుల్స్. ఒకటి ఏంటి? కస్టమర్ టేబుల్, సేల్స్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్. సో 3 టేబుల్స్లో తీసుకుని మూడింటిని ఆన్ కండిషన్లో మ్యాచ్ చేసి వీఆర్ అప్లయింగ్ సమ్ వేర్ కండిషన్లో ఒక కండిషన్ రాసాం. మాక్సిమం క్వాంటిటీ ఎవరికి వచ్చిందో చూసారు. ఇది క్లియరా? ఒక్కొక్క టేబుల్ నుంచి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం చూడడానికి కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి అర్థమవుతుంది. ఇంకో ఇన్ కేస్ 40 ఉంటే, ఇన్ కేస్ 40 to 50 టేబుల్స్ ఉన్నాయి, అప్పుడు అర్థమైద్దా? ఇప్పుడు ఇన్నర్ జాయింట్ ఎక్కడెక్కడ రాసారో అర్థమవుతుందా? పైన అయితే కొంచెం పర్లా కామన్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ అర్థమవుతుందా? అర్థం కావట్లేదు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్నర్ జాయిన్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి అవుటర్ జాయిన్ అవుతుంది, ఏం అర్థం కావు కదా. సో ఇలాంటి కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్వైరీస్ ని బ్రేక్ చేస్తాం. అలా బ్రేక్ చేస్తాం. 5 టేబుల్స్ ఉంటే రెండింటిని బ్రేక్ చేసుకుని ఆ రెండు టేబుల్స్ కి ఒక విత్ టేబుల్ గా క్రియేట్ చేసుకుని దాని నుంచి క్వైరీ రాస్తాం. ఇది క్లియరా? సో విత్ అనేది దేనికి వాడుతున్నాం? కాంప్లెక్స్ క్వైరీని సింపుల్ గా రాయడానికి వాడుతున్నాం. అంతే కదా. విత్ అనేది దేనికి వాడుతున్నాం? కాంప్లెక్స్ గా జాయిన్ లో ఒక 50 టేబుల్స్ 40 టేబుల్స్ ఉన్నాయి. సో దాన్ని సింపుల్ గా రాయడానికి మనం ఏం వాడుతున్నాం? విత్ అనేది వాడుతున్నాం అన్నాం. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇక్కడతో ఎండ్ చేయండి విత్ క్లాస్. ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ చెప్పినాక ముందుకెళ్తా. మీకు మొత్తం కాన్ఫిడెంట్ వచ్చినాక నేను ముందుకెళ్తా. ఓకే, సో బ్యాక్ వద్దాం. సో ఫస్ట్ ఏం చేశా అంటే కస్టమర్ సేల్స్ టేబుల్స్ మీద జాయింట్స్ క్రియేట్ చేసి ఒక విత్ టేబుల్ క్రియేట్ చేశారు. ఓకే, అగైన్ సేల్స్ టేబుల్ కి ప్రొడక్ట్ టేబుల్ కి జాయిన్ చేసి ఒక విత్ టేబుల్ క్రియేట్ చేశారు. ఆ రెండింటికి కామన్ గా ఏముంది? సేల్ ఐడి అనేది కామన్ గా ఉంది. ఓకే, మూడో టేబుల్ ఏం చేశా అంటే మాక్సిమం క్వాంటిటీ ఉంటుంది కదా సేల్స్ టేబుల్లో, ఆ నంబర్ ని తీసుకొచ్చి మూడో టేబుల్లో స్టోర్ చేశారు. ఏ నేమ్ తో స్టోర్ చేశా? మ్యాక్స్ అమౌంట్ తో స్టోర్ చేశా. ఇది క్లియరా? సో ఇక్కడ ఇప్పుడు ఈ టేబుల్లో క్వైరీ ఏమైంది? సెలెక్ట్ మ్యాక్స్ అమౌంట్ ఫ్రమ్ మ్యాక్స్ సేల్ అంటే మీకు అవుట్పుట్ వస్తుందా? సో సింపుల్ గా దీన్నే బ్రేక్ చేసి రాద్దాం మళ్ళీ. సో విత్ టేబుల్ సింటాక్స్ చెప్పండి. విత్ నెక్స్ట్. సో విత్ టేబుల్, సో మ్యాక్స్ సేల్ యాజ్ సెలెక్ట్ మ్యాక్స్, సో క్వాంటిటీ సోల్డ్ ఫ్రమ్ సేల్స్. ఓకే, బ్యాక్ వద్దాం. ఇంకొంచెం బ్యాక్ వద్దాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ లో నేను వేరు వాడగలను? వాడలేను కదా. ఇన్ కేసు ఇది యూజ్ చేసి నేను వేరు వాడచ్చు కదా. సో ఇప్పుడు మీరు మామూలుగా ఏం చేశారు? గ్రూప్ బై హ్యావింగ్ చేసి అలా చేశారు కదా. అలా కాకుండా నేను డైరెక్ట్ గా విత్ క్లాస్ వాడి నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తా. చూడండి. ఓకే, విత్ క్లాస్ లో ఏం చేసా? మ్యాక్స్ సేల్ లోకి క్వాంటిటీ ఫ్రమ్ సేల్స్ అన్న. ఓకే, రెండో టేబుల్ ఏం చేస్తా అంటే సేల్స్ అనే టేబుల్ ని యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్. సో సేమ్ టేబులే తీసుకున్నా. ఓకే, ఎందుకు ఎర్రర్ వస్తుంది? కామా పెట్టలా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సేల్స్ 1 అనే టేబుల్ ఉందా? దీంట్లో ఏ కాలమ్స్ ఉన్నాయి? సేల్స్ లో టేబుల్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ సేల్స్ 1కి వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటి? సేల్స్, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ 1 అని పెట్టా. నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది? సేల్స్ టేబుల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వస్తుంది. ఇది క్లియరా? సో ఇక్కడ ఉన్న సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ టేబుల్ మొత్తం వెళ్ళి దేనికి వేసాను? ఏంది?
సేల్స్ 1 కి అసైన్ అయింది. సో నేను లాస్ట్ ఏదైతే క్వైరీ ఉంటుందో దాంట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ 1 అంటే ఏమొస్తుంది, సేల్స్ టేబుల్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను పైన టేబుల్ ఏం అసైన్ చేశా, ఓకే ఇప్పుడు ఇది ఉంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మ్యాక్స్ సేల్స్ అని పెడితే ఏమొస్తుంది, మాక్సిమం సేల్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మ్యాక్స్ సేల్స్, యూ హ్యావ్ సింటాక్స్ చెక్ ద ఏంటండి, అర్థం కాల మీరు ఏం చెప్పారు అర్థం కాల, ఎక్కడ ఓకే బ్యాక్ వద్దాం. ఓకే ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక్కొక్క టేబుల్ కాల్ చేస్తుంటే దాంట్లో ఏమేమి ఉన్నాయో వచ్చిందా. సో ఫస్ట్ నేను ఏం చేశా, ఏదైతే మాక్సిమం సేల్ ఉంటుందో నెంబరు దాన్ని ఒక టేబుల్లో స్టోర్ చేశా. ఏ టేబుల్లో స్టోర్ చేశా, మాక్సిమం సేల్స్ అనే టేబుల్లో స్టోర్ చేశా. ఓకే సేల్స్ 1 అనే టేబుల్ ఏం స్టోర్ చేశా, సేల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేశా. ఇప్పుడు నేను ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే ఈ మాక్సిమం సేల్లో ఉన్న క్వాంటిటీని, అంటే ఈ క్వాంటిటీ ఉన్న హైయెస్ట్ క్వాంటిటీ ఉన్న కస్టమర్ని సేల్స్ టేబుల్లో చూడాలనుకుంటున్నా. ఓకే అప్పుడు ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మాక్సిమం సేల్స్ వేర్ సో సారీ సేల్స్ 1 అనే టేబుల్ నుంచి చూస్తున్నాం, వేర్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు ఆర్ క్వాంటిటీ సోల్డ్ ఇన్. సో దీంట్లో ఏం రాయాలి, సెలెక్ట్ మ్యాక్స్ ఫ్రమ్ మాక్సిమం సేల్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, నేను సబ్ క్వైరీ రాసా. సబ్ క్వైరీలో ఏం రాసా, మాక్సిమం సేల్ అనే దీంట్లో ఉంది ఒకటే కాలం. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది, బట్ ట్రై చేద్దాం. ఓకే వచ్చింది. సో దీంట్లో ఒకటే కాలం ఉంది కాబట్టి దాంట్లో వాల్యూ ఎంత ఉంది, 30 ఉంది. ఆ 30 అనేది దేనికి అసైన్ అయింది, క్వాంటిటీ సోల్డ్కి. 30 ఈక్వల్ అయింది, రిజల్ట్ ప్రింట్ చేయమన్నాం. సో సేల్స్ 1 అనే టేబుల్ ఎక్కడి నుంచి వస్తుంది, సేల్స్ నుంచి వస్తుంది. సో దాంట్లో ఎక్కడైతే రికార్డ్ 30కి మ్యాచ్ అయిందో అదే అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇది అర్థమైందా, ఒక టేబుల్లో ఏం పెట్టాం, సేల్స్ టేబుల్లో ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ పెట్టాం, ఇంకో టేబుల్లో మాక్సిమం క్వాంటిటీ తెచ్చుకున్నాం. ఆ రెండింటిని ఏం చేసాం, కింద ఈక్వల్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ క్వైరీని సింపుల్గా బ్రేక్ చేసుకుని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ వరకు అర్థమైందా, ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా, డౌట్ అయితే లేదు కదా. సో బ్యాక్ వద్దాం. సో ఇది ఒక క్వైరీ. నెక్స్ట్ రెండో టేబుల్ ఏంటి, కస్టమర్ టేబుల్ని సేల్స్ టేబుల్ని ఈక్వల్ చేసి అవుట్పుట్ రెండింటిని జాయిన్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. సో దానికి చెప్పండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, ఓకే అండ్ దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఏంటిది, ఓకే సో రెండు ఉన్నాయి. సో రెండింటిని జాయిన్ చేద్దాం. సెలెక్ట్ విత్ సో కస్ట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా, కస్ట్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, ఓకే దెన్ కామా సేల్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్, ఓకే కింద ఏం రాస్తా అంటే సెలెక్ట్ ఫ్రమ్ కస్ట్ కామా సేల్ వేర్ రెండింటిని అక్కడ ఈక్వల్ చేస్తున్నాం, కస్టమర్ ఐడి దగ్గర కస్టమర్ ఐడి ఈక్వల్ టు కస్టమర్ ఐడి. ఓకే ఇక్కడ కస్ట్ అనే టేబుల్ ఏ అనుకున్నాం, సేల్ అనే టేబుల్ బి అనుకున్నాం. ఓకే ఏ డాట్ కస్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ కస్ట్ ఐడి. బట్ దీంట్లో నాకు అన్ని కాలమ్స్ అవసరం, నాకు కావాల్సిన కొన్ని కాలమ్సే కాబట్టి సో నేనేం చేస్తా అంటే డిఫైన్ చేసేటప్పుడే సో నాకు ఏమేమి కావాలి, కస్టమర్ టేబుల్ నుంచి ఓన్లీ కస్టమర్ నేమ్ ఒకటే కావాలి. సో కస్టమర్ నేమ్ అండ్ ఏం కోడ్ ఏం కావాలి, కస్టమర్ ఐడి. ఓకే అండ్ సేల్స్ అనే టేబుల్ నుంచి ఏం కావాలి, కస్టమర్ ఐడి కామా
క్వాంటిటీ సోల్డ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు కస్ట్ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సేల్స్ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సో నేను ఇప్పుడు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం ఎన్ని ప్రింట్ అవుతాయి? 4 ప్రింట్ అవుతాయి. నాకు 3 ప్రింట్ అంటే కస్టమర్ ఐడి డూప్లికేట్ అవుతుంది, సింగిల్ ప్రింట్ చేయాలనుకున్నా. అప్పుడు చెప్పండి, ఏ డాట్ కస్టమర్ ఐడి కామా ఏ డాట్ కస్టమర్ నేమ్ బి డాట్ క్వాంటిటీ సోల్డ్ ఫ్రమ్ టేబుల్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా? కస్టమర్ ఐడి ఏ డాట్ కస్టమర్ ప్రింట్ అయిందా? సేమ్ నేను ఇంకో జాయింట్ దేనికి రాసిన? ఇంకొకటి సేల్స్ కి ప్రొడక్ట్ కి. సో విత్ సేమ్ ఇదే ఉంటుంది. సో కస్ట్ ప్లేస్ లో ప్రోడక్ట్ అని తీసుకుంటున్నా. ఓకే, సెలెక్ట్. ఇక్కడ ఏం తీసుకుంటున్నా? ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చేప్పటికి ప్రొడక్ట్ ఐడి. సో ఏదైనా ఒక దాంట్లో తీసుకోవచ్చు. ఇన్ కేస్ క్వాంటిటీ సోల్డ్ ఇక్కడే తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటున్నాం? సేల్ ఐడి. ఓకే, అండ్ దీంట్లో కూడా సేల్ ఐడి యాడ్ చేద్దాం. క్వాంటిటీ సోల్డ్ పక్కన సేల్ ఐడి. ఓకే, సో బ్యాక్ వద్దాం. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇక్కడ దేంతో మ్యాచ్ చేస్తున్నాం? ప్రొడక్ట్ ఐడితో మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? ప్రొడక్ట్ ఐడి, నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ సోల్డ్, అండ్ దెన్ బి డాట్ సేల్ ఐడి. ఓకే, ఫ్రమ్ ప్రాడ్ అండ్ సేల్. ఇక్కడ కూడా నేను బి డాట్ సేల్ ఐడి యాడ్ చేస్తున్నా. సేల్ ఐడి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం డీటెయిల్స్ వస్తాయి? ప్రోడక్ట్ కి సేల్స్ టేబుల్ మధ్య ఉన్న రిలేషన్ వచ్చింది. సో పై విత్ క్లాస్ లో ఏం చేసా? పై క్వైరీలో సేల్స్ కస్టమర్స్ కింద టేబుల్ ఏం పెట్టా? ఓకే, క్లియరా? సో నేను మొత్తం 3 విత్ క్లాస్ విత్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేసా. ఫస్ట్ క్వైరీలో ఏం ఎగ్జిక్యూట్ చేసా? మాక్సిమం క్వాంటిటీ సోల్డ్ ఒక విత్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసా. రెండో విత్ టేబుల్లో కస్టమర్ టేబుల్ కి ప్రొడక్ట్ టేబుల్ కి ఒకటి సెలెక్ట్ క్వైరీ యూజ్ చేసా. మూడో టేబుల్ యూజ్ చేసా ప్రోడక్ట్ కి నన్ను సేల్స్ టేబుల్ కి. ఇన్ కేస్ ఈ 4 కలిపి మళ్ళీ మీరు ఇంకో విత్ టేబుల్ క్రియేట్ చేయగలరా? ఈ 4 కలిపి ఇప్పుడు నేను 3 విత్ క్వైరీస్ రాసా కదా, ఈ 3టిని ఒకే విత్ క్వైరీలో రాయగలరా? రాయొచ్చు. ఎలా రాయొచ్చు మీరు చెప్పండి ఇప్పుడు. సో ఒక్కొక్కటి కాపీ చేద్దాం. ఫస్ట్ విత్ పెట్టుకుందాం. విత్. ఓకే, ఫస్ట్ ఏంటి? ప్రాడ్ సేల్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్లో ఏంటి? కస్ట్ సేల్ ఉంది, మనకు ఓన్లీ కస్టమర్ చాలు. సో కస్టమర్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మాక్సిమం క్వాంటిటీ. ఎక్కడ రాసాం? సో మ్యాక్స్ సేల్లో రాసాం. క్లియరా? ఇప్పుడు ఈ 4టి మీద మీరు చెప్పగలరా? సెలెక్ట్. మనకి ఏమేం కావాలి? సెలెక్ట్ మనకి ఏమేం కావాలి? ప్రొడక్ట్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ నేమ్ ఒకటి చాలు. సో సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ కామా సేల్స్ అనే టేబుల్ నుంచి ఏం కావాలి? క్వాంటిటీ సోల్డ్, సేల్ ఐడి. అంటే మనం 3 కాలమ్స్ చూపిద్దాం అనుకున్నాం కదా, దీంట్లో క్వాంటిటీ సోల్డ్ తీసుకుంటాం. కస్టమర్ టేబుల్ నుంచి ఏం తీసుకోవాలి? కస్టమర్ నేమ్. ఓకే, ఫ్రమ్ ఏమేం టేబుల్స్? ప్రాడ్, సేల్, కస్ట్. ఫ్రమ్ ప్రాడ్ కామా సేల్ కామా కస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీటికి నేమ్స్ ఇవ్వాలి. ఏ అండ్ దెన్ బి అండ్ దెన్ సి. సో ప్రోడక్ట్ నేమ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఏ నుంచి తెచ్చుకుంటున్నాం. ఏ డాట్ ఇది. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? బి డాట్. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? సి డాట్. ఓకే, ఈ మూడింటిని మ్యాచ్ చేయాలి కదా. వేర్ సో ప్రాడ్ అనే టేబుల్ ఎక్కడ? సో ఓకే, సో వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు
బి డాట్ ప్రొడక్ట్ ఐడి అండ్ దీంట్లో ఏం చేస్తున్నాం కస్టమర్ ఐడిని. సో ఏ డాట్ బి డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు సి డాట్ కస్టమర్ ఐడి. సో కస్ట్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది కదా, సేల్స్ టేబుల్లో లేదా? ఓకే, సో సేల్స్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి తీసుకున్నా. ఇప్పుడు క్లియర్ కదా? యా. సో ఇప్పుడు ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్నర్ జాయింట్ అనేది క్రియేట్ అవుతుంది 3 టేబుల్స్లో. మనకు ఇంకో కండిషన్ ఉంది, ఏమని ఉంది? మాక్సిమం క్వాంటిటీ కావాలని ఉంది. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఏమొచ్చింది? సేల్ అనేది వాడాలి, సేల్స్ అనేది వాడాలి. సో సేల్స్ అనే ఉంది. దెన్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పించాం, ఎస్ఏఎల్ ఇవ్వాలి. ఏంటండి? ఓకే, డన్నా. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా? లాస్ట్ కండిషన్ ఏమన్నా? మాక్సిమం క్వాంటిటీ ప్రింట్ చేయమన్నా. సో మాక్సిమం క్వాంటిటీ మనం దేంట్లో స్టోర్ చేస్తున్నాం? మ్యాక్స్ లో స్టోర్ చేస్తున్నాం. సో దీంట్లో ఒకటే కాలం ఉంది కాబట్టి డైరెక్ట్ గా కాల్ చేస్తున్నాం. వేర్ అండ్ వి డాట్ క్వాంటిటీ సోల్డ్ ఈక్వల్ టు మాక్సిమం ఇన్ వాడండి, ఈక్వల్ కన్నా ఇన్ సెలెక్ట్ మాక్సిమం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మాక్సిమం సేల్. క్లియరా? ఓకే, సో కాంప్లెక్స్ క్వైరీని బ్రేక్ చేసి సింపుల్ గా రాసుకోవడానికి వీఆర్ యూజింగ్ విత్ క్లాస్. సో అయింది కదా. ఇంకొక చిన్న బోనస్ టాపిక్ డిస్కస్ చేసి విల్ క్లోజ్. సో మనం ర్యాంక్ డెన్స్ ర్యాంక్ డిస్కస్ చేసినప్పుడు మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? పార్టీషన్ అవుట్ పెండింగ్ ఉంది, అది ఓకే. బట్ మనం వేరే డైరెక్ట్ గా వాడలేము. దానికి మనం ఏం చేసాం? దాన్ని ఇంకొక క్వైరీ కింద మార్చి చేసాం కదా. సో విత్ క్లాస్ వాడి కూడా వీ కెన్ గివ్ ద ఎంత హైయెస్ట్ సాలరీ ఆర్ ఎంత హైయెస్ట్ మార్క్స్. సో మీరు చెప్పండి దానికి. మామూలుగా అయితే ఫస్ట్ క్లాస్ లో హైయెస్ట్ మార్క్స్ ఉన్న లేదా హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, ఎస్యూమ్ ప్రైస్ అనేది ఉంది. హైయెస్ట్ ప్రైస్ ఉన్న దానికి ఫస్ట్ ర్యాంక్, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ర్యాంక్ అనేది అలొకేట్ చేయాలి. సో దానికి మనం ఏం రాస్తాం? సెలెక్ట్ ప్రోడక్ట్ నేమ్ కామా product name comma. So I'm using dense rank directly. So dense rank over order by price is descending. ఇప్పుడు నేను దీంట్లో విత్ క్లాస్ వాడితే ఏమైంది? విత్. ఓకే, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ డెన్స్ ర్యాంక్ కానీ లేదా హైయెస్ట్ శాలరీ అంటారు కాబట్టి ఎంత హైయెస్ట్ శాలరీ అని పెడుతున్నా, ఎంత హై అని పెడుతున్నా టేబుల్ నేమ్. ఓకే, యాజ్. సో ఇది ఏదైతే క్వైరీ ఉందో ఈ క్వైరీ పెడుతున్నాను. ఓకే, అండ్ దెన్ సో ఎంత అనే టేబుల్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంత హై. ఓకే, వేర్ ఎన్ ర్యాంక్ ఈక్వల్ టు 5. సో 5th హైయెస్ట్ ర్యాంక్ చూడాలనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దీన్ని యాజ్ ఎన్ ర్యాంక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమైంది? సో ప్రోడక్ట్ నేమ్ ర్యాంక్స్ అనేవి వచ్చినాయి దాని ప్రైస్ కి. ఇప్పుడు ఈ కాలం ఎంత హైలోకి ఏమేమి ఉన్నాయి కాలమ్స్? ఓన్లీ ప్రొడక్ట్ నేమ్ అండ్ ర్యాంక్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరేంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంత ర్యాంక్ అంటున్నారు. సో ఈ 2 కాలమ్స్ వస్తే ఇక్కడ ఏమన్నాం? ఎన్ ర్యాంక్ ఈక్వల్ టు 5 అన్నాం. ఎవరికైతే 5th ర్యాంక్ వచ్చిందో అది ప్రింట్ చేయమన్నాం. సో విత్ క్లాస్ వాడి సింపుల్ గా రాసామా? ఓకే, ఎవరికైతే మొన్న చెప్పిన టేబుల్ ప్లేస్ లో సబ్ క్వైరీ అర్థం కాలేదో యూ క్యాన్ యూజ్ విత్ క్లాస్, యూ క్యాన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే, కాంప్లెక్స్ క్వైరీని సింపుల్ గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, నేను ఇందాక చెప్పిన జాయింట్స్ కి విత్ క్లాస్ కి పెద్ద డిఫరెన్స్ అనిపించాలి మీకు. బట్ నేను ఇంకో కండిషన్ ఇస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు దాకా ఏంటి? జస్ట్ క్వాంటిటీ సోల్డ్ అలా మాట్లాడుకుంటున్నాం కదా. నేను కేటగిరీ బేసిస్ మీద హైయెస్ట్ చూపించాలనుకుంటున్నా. అండ్ దెన్ కస్టమర్ దాంట్లో
హైయెస్ట్ ఇప్పుడు నేను ఉన్నా. సో వి అజ్యూమ్ వీఆర్ 5 people. ఓకే, సో నేను ఎక్కువ మొబైల్స్ కొంటా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నేను ఎక్కువ కొన్నా, ఇంకొక అతను గ్రాసరీ కొన్నాడు, అలా మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కేటగిరీ బేసిస్ మీద కస్టమర్ నేమ్స్ చూపిమంటున్నాను. ఎవరైతే ఎక్కువ ప్రొడక్ట్స్ కొన్నారో చూపిమంటున్నాను. జాయింట్స్ లో అచీవ్ చేయొచ్చా? నేను అన్న క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే మనం ప్రొడక్ట్ నేమ్ చూపించాం. పవన్ అనే వ్యక్తి పలానా ప్రొడక్ట్ కొన్నాడు ఇంత ప్రైస్ అని. నేనేమంటున్నా అంటే ప్రొడక్ట్ కాకుండా కేటగిరీ ఉంటుంది కదా, కేటగిరీ అంటే ఏంటి? ఇప్పుడు దాకా ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చూసిపోయింది. కేటగిరీ అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రూప్ బై చేసి ఇవన్నీ చేయాలి. జాయింట్ సపోర్ట్ చేస్తుందా? చేయదు. మనం ఏం యూస్ చేయాలి? విత్ క్లాస్ యూస్ చేసి లాజిక్స్ని ముందు బ్రేక్ చేసుకుని ఒక్కొక్క లాజిక్ ఒక్కొక్క విత్ టేబుల్ని క్రియేట్ చేసుకుని ఆ మూడింటిని తీసుకొచ్చి కింద జాయిన్ చేయడం కానీ కింద కండిషన్ రాయడం కానీ చేస్తాం. క్లియరా ఇది? సో ఇక్కడ ఇప్పుడు మీకు నిన్న చెప్పిన నాకు మ్యాక్సిమం మీకు డెన్స్ ర్యాంక్లో ఇది ఇది అది అర్థమై ఉండదు. టేబుల్ని క్వైరీగా మార్చాలని కానీ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. బట్ ఇక్కడ మీరు అర్థమవుతుందిగా, ఇది అర్థమైందిగా, అది అర్థం కాలేదు కానీ ఇది బాగానే అర్థమైందిగా. సో ఇదేంటంటే రీడబిలిటీ ఉంటుంది అనమాట, ఈజీగా అర్థమైపోద్ది. అంటే కాంప్లెక్స్ క్వైరీని కూడా సింపుల్గా రాసుకోవచ్చు. క్లియరా విత్ అనేది? సో విత్ సింటాక్స్ ఒక్కసారి మళ్ళీ చూడండి. సో చాలా సింపుల్గా ఉంటుంది. విత్ టేబుల్ నేమ్ యాజ్, ఇన్ కేస్ మల్టిపుల్ టేబుల్స్ ఉంటే కామా పెట్టి ఇంకొక విత్ టేబుల్ దెన్ లాజిక్ క్వైరీస్, ఇలా మల్టిపుల్ క్వైరీస్ రాసుకోవచ్చు. క్లియరా విత్ అనేది అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? ఇక్కడితో ఎండ్ చేద్దాం మరి. సార్ ఒకసారి సమ్మర్ చెప్తాను. సమ్మ చెప్పారు కదా, సమ్ చెప్పారు, మేము యావరేజ్ ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్ చెప్పారు కదా ఫంక్షన్. అంటే సమ్ అంటే ఎగ్జాంపుల్ రావట్లే ఎందుకంటే సమ్ చేస్తే ఓవరాల్ గా క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది కదా. సో దాన్ని మనం దేనికి మ్యాచ్ చేయం. ఓవరాల్ టేబుల్లో ఎంత ఉంది ప్రైస్ అని చూసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ లెట్ మీ థింక్ అండ్ టెల్ యూ. ఓకే, సో కంప్లీట్ గా బ్యాక్ వద్దాం. పార్టీషన్ ఒకటి మిగిలిపోయింది అంతే కదా మొన్న. సో పార్టీషన్ చెప్పడం ఒప్పుకుందా? ఎండ్ చేద్దాం, ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. ఓకే, సమ్ అడిగా కదా. సో ఇంటర్వ్యూలో అడగరు కానీ దాన్ని అంతా డీప్గా అడగరు కానీ ఒక టాస్క్ ఇస్తాను, నువ్వు చేస్తావు. ఇప్పుడు నేనేంటంటే మాక్సిమం అని ఇచ్చా కదా. ఓకే, సో కేటగిరీ ఉంది కదా, కేటగిరీ వైజ్ మీద సమ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చెప్పు నాకు రేపు. ఇప్పుడు కస్టమర్ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాను కదా, ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినది ఉంటుంది కదా, దాని సమ్ ఎంతో చెప్పు. అంటే ఆ కేటగిరీకి సమ్ ఎంత అనేది నువ్వు విత్ క్లాస్ యూస్ చేసి ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎండ్ చేద్దాం. పార్టీషన్ కూడా డిస్కస్ చేద్దాం, లేకపోతే రేపు చెప్పుకుందాం. పార్టీషన్ రేపు చెప్పుకుందాం, ఇక్కడ ఎండ్ చేద్దాం. ఏమేమి డిస్కస్ చేసాం ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏంతో స్టార్ట్ చేసాం, జాయింట్స్ లో మిగిలిపోయినాయి, సెల్ఫ్ జాయిన్, అండ్ దెన్ వితౌట్ జాయినింగ్ హౌ టు జాయిన్ 2 tables అనేవి 2 డిస్కస్ చేసాం. సెల్ఫ్ జాయిన్ అనేది ఎగ్జాంపుల్ మిస్ అయింది, నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేసి చెప్తా. ఓకే, వేరే ఏంటంటే డైరెక్ట్ గా టేబుల్ ని A, B పెట్టేసి వేరేలో ఆ రెండింటి మధ్య కండిషన్ రాసుకోవచ్చు. ఓన్లీ ఇన్నర్ జాయిన్ అచీవ్ చేయొచ్చు యూజింగ్ వేర్. ఇది క్లియరా? ఓకే, ఇక్కడ ఇది ఒక డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం? సబ్ క్వైరీస్ డిస్కస్ చేసాం. సబ్ క్వైరీస్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 2 ఉన్నాయి. ఏవేంటి? కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీస్. ఇది క్లియరా? సో కోరిలేటెడ్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పా, సింపుల్ గా అయిపోతుంది. నాన్ కోరిలేటెడ్ సింపుల్ గా అయిపోతుంది. కోరిలేటెడ్ ఏంటంటే ఇన్ కేస్ రెండింటి మధ్యలో రిలేషన్ క్రియేట్ చేస్తే ఏమైందంటే లూప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో హ్యూజ్ డేటా మీద సబ్ క్వైరీస్ వాడకూడదు. ఏదైతే 1 or 2 అవుట్పుట్ లో 1 or 2 వస్తాయో వాటి మీద మనం సబ్ క్వైరీస్ వాడాలని డిస్కస్ చేసాం. ఇది క్లియరా? సో దీంట్లో అయితే ఏం డౌట్ లేదు కదా. సో లాస్ట్ ఏం డిస్కస్ చేసాం? విత్ క్లాస్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది సిటీ అనేది డిస్కస్ చేసాం. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం? కాంప్లెక్స్ క్వైరీని బ్రేక్ చేసి సింపుల్ గా రాసుకోవడానికి, అర్థమయ్యే విధంగా రాసుకోవడానికి యూజ్ చేస్తామని చెప్పాం. రీడబిలిటీ కోసం, రీడబిలిటీ కోసం అని చెప్పాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం అంటే 3 tables మీద వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్నర్ క్వైరీ అండ్ వీ హ్యావ్ ఇన్ వేర్ కండిషన్ లో మాక్సిమం క్వాంటిటీ సోల్డ్ అనేది రాస్తాం. వేరాస్ దీంట్లో ఏం చేసాం అంటే రీడబిలిటీ కోసం వాటిని రెండు జాయిన్ కండిషన్స్ ఒక టేబుల్ కింద క్రియేట్ చేసుకుని వి క్రియేటెడ్ 4 tables. ఆ 4 tables మీద కింద నేను జాయిన్ అనేది రాసా. సో దీనివల్ల ఏంటంటే నాకు ఏ టేబుల్ మధ్యలో ఏ రిలేషన్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రొడక్ట్ కి సేల్స్ టేబుల్ మధ్య ఏమేమి రిలేషన్ ఉంది? ఓకే, ఇన్ కేస్ ప్రోడక్ట్ సేల్ కలిపి ఒక టేబుల్లో, కస్టమర్ సేల్ కలిపి ఒక టేబుల్లో రాసుకుంటే సో ఇన్నర్ జాయింట్ ఏ రెండింటి మధ్య ఉంది, అలా మీరు బ్రేక్ చేసుకుని మోర్ రీడబుల్ వేలో రాసుకోవచ్చు. క్లియరా ఇది?
ఓకే, పెద్ద కష్టం కాదు, చెప్పినంతసేపు చాలా పెద్దగా ఉంటుంది కానీ ఒకసారి రివైజ్ చేస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి, జస్ట్ బ్రేక్ చేసాం, కాంప్లెక్స్ పైన బ్రేక్ చేసి సార్ ఒకసారి లైన్ నెంబర్ 83 చెప్పండి సార్. ఏంటండి సార్ లైన్ నెంబర్ 83 ఉంది కదా రాశారుగా, వేర్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈస్ ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి, అలా ఏం చెప్పండి సార్ ఒకసారి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏ అనేది ఏ టేబుల్, ఇక్కడ ఏ అంటే ప్రోడక్ట్ టేబుల్. ప్రోడక్ట్, ప్రోడక్ట్ టేబుల్. బి అంటే ఏ టేబుల్, సేల్ టేబుల్, సేల్. సి అంటే కస్టమర్ టేబుల్. సో ఏకి బికి రిలేషన్ ఎక్కడ ఉంది, ప్రోడక్ట్ ఉంది సార్, ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఐడికి. దగ్గర ఉంది. సో బికి సికి ఎక్కడ ఉంది, కస్టమర్ ఐడికి. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ అవ్వాలి, కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి, 3 టేబుల్స్ మధ్యలో. ఎక్కడ మ్యాచ్ అవుతాయి, సేల్స్ అనే దగ్గర మ్యాచ్ అవుతాయి. అక్కడ అవన్నీ మ్యాచ్ అయితేనే నీకు డేటా ప్రింట్ అవ్వాలి. సో ఆ కండిషన్ అచీవ్ చేయడానికి మనం వేరే డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి అంటే ప్రొడక్ట్ టేబుల్లో ఉన్న ప్రొడక్ట్ డీటెయిల్, సేల్ టేబుల్ ఉన్న ప్రొడక్ట్ ఐడి అనేది రెండు మ్యాచ్ అవ్వాలి. అగైన్ సేల్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడి రెండు మ్యాచ్ అయితే యూనిట్ టు ప్రింట్ ద రిజల్ట్. ఒక్కసారి క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి. సెలెక్ట్ ప్రొడక్ట్ కామా, సో ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి ఉంది, కస్టమర్ ఐడి ఉంది. సో ఇటు పక్కన ఉన్న కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి మ్యాచ్ అవ్వాలి, ఇటు పక్కన ఉన్న ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి మ్యాచ్ అయితే సో ఆ కస్టమర్ ఏ ప్రోడక్ట్ కొన్నాడు అనేది మీకు తెలుస్తుంది. క్లియరా? క్లియర్ సార్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే చాలా పెద్దగా అనిపించింది వినడానికి, కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే 2 నిమిషాలు అర్థమైంది. కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ అంటే ఎలా అయినా రాసుకోవచ్చు, విత్ క్లాస్ నేను చెప్పినట్టే రాయాలని లేదు. మీరేంటంటే మీకు ఒక టాస్క్ ఇచ్చారు, ఒక 5 టేబుల్స్ జాయిన్ చేయమని, 6 టేబుల్స్ జాయిన్ చేయమని టాస్క్ ఇచ్చారు. సో దాన్ని అర్థం చేసుకున్నాను అంటే మీరు చూడగానే రీడబుల్లో ఉన్నారు కదా, మొత్తం కలిపి ఒక చోట కలగలిపి రాశారు అనుకోండి అర్థం కాదు. సో మీరు ఏం చేస్తారంటే రెండు జాయింట్స్ తీసుకెళ్ళి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని విత్ లో లాస్ట్ లో అన్నింటినీ మూడింటిని కలపండి, 3 అయితే 3, 4 అయితే 4 కలపండి. రీడబిలిటీ కోసమే విత్ అనేది వాడేది. సో దాని పెద్ద యూజ్ ఏ ఉండదు. ప్రైమరీకి ఫారెన్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఏముంటదండి ప్రైమరీకి ఫారెన్ ఏముంటుంది, ఇక్కడ రిలేషన్స్ అనమాట. ఇప్పుడు 2 టేబుల్స్ ని, ఇప్పుడు ఇటు టేబుల్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇటు పక్కన కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ప్రొడక్ట్ టేబుల్స్ కి కస్టమర్ డీటెయిల్స్ మ్యాచింగ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ టేబుల్ కి కస్టమర్ టేబుల్ కి మ్యాచింగ్ ఏమైనా ఉందా, జాయిన్ చేసే చార్ట్ ఏమైనా ఉందా, లేదు ఎక్కడ జాయిన్ అవుతుంది, సేల్స్ అనే టేబుల్ దగ్గర జాయిన్ అవుతుంది. సో ముందు సేల్ తో జాయిన్ చేసి, సేల్ మనం దీంతో జాయిన్ చేసి, దాని రెండింటి మధ్యలో సేల్ అనే దాన్ని కామన్ గా పెట్టుకుంటాం. అక్కడ ఐడీస్ వాడుకుంటాం కామన్ గా మ్యాచ్ చేసుకోవడానికి. క్లియరా? ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. ప్రొడక్ట్ అనే టేబుల్ లో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సేల్ అనే టేబుల్ ఏంటి, ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ ఎంత క్వాంటిటీ కొన్నాడు అనే ఇన్ఫర్మేషన్ సేల్ టేబుల్ ఉంది. నెక్స్ట్ ఆ కస్టమర్ ఐడి, ఒక కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అనేవి కస్టమర్ టేబుల్లో ఉన్నాయి. 3 టేబుల్స్, 3 రకాల ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మూడింటిని జాయిన్ చేసి సో ఏ కస్టమర్ ఎక్కువ క్వాంటిటీ కొన్నాడు, ఏ కస్టమర్ తక్కువ క్వాంటిటీ కొన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయొచ్చు. క్లియరా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది జస్ట్ రీడబిలిటీ కోసమే, విత్ అనేది రీడబిలిటీ కోసం వాడతాం. కాంప్లెక్స్ క్వైరీని సింపుల్ గా రాసుకోవడానికి వాడతాం. ఓకే, సో ఇక్కడ ఉంది ర్యాంక్ 4th హైయెస్ట్ ర్యాంక్, 5th హైయెస్ట్ ర్యాంక్ అన్నా. సో మొన్న చాలా కష్టం అనిపించింది, ఇప్పుడు ఈజీ అయిపోలే. జస్ట్ వేర్ కండిషన్ లో వాడాం. ఒక టేబుల్ విత్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం, ఆ ర్యాంక్ తెచ్చుకుని దాంట్లో పెట్టుకున్నాం, ఆ ర్యాంక్ ని వేర్ కండిషన్ లో వాడాం సింపుల్ గా. సార్ ఈ క్వైరీ లాస్ట్ లైన్ చెప్పండి సార్ ఒకసారి. లైన్ నెంబర్ చెప్పండి. 85 సార్. ఓకే, సో నేను ఇంకొక కండిషన్ చెప్పా. ఫస్ట్ ఇది వదిలేండి, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేస్తే మనకేం వస్తుంది, సో కస్టమర్ క్వాంటిటీ ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ కొన్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో మాక్సిమం క్వాంటిటీ కొన్న కస్టమర్ కావాలన్నారు. సో అక్కడ మనం ఏం చేస్తాం, 4వ టేబుల్ క్రియేట్ చేస్తాం, మాక్సిమం సేల్ అనే టేబుల్ క్రియేట్ చేస్తాం. దీంట్లో ఏం చేస్తున్నాం, సెలెక్ట్ మాక్సిమం ఫ్రమ్ సేల్స్ అన్నాం, మాక్సిమం క్వాంటిటీ సోల్డ్ ఫ్రమ్ టేబుల్ అన్నాం. సో దీంట్లో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మాక్సిమం క్వాంటిటీ వాల్యూస్ 30 వచ్చింది. సో ఇక్కడ ఏం పెట్టాం, వేర్ క్వాంటిటీ ఇన్ 30 అని పెట్టాం. సో 30 అని పెడితే ఏమొస్తుంది, సో కిరణ్ రెడ్డి అని వచ్చింది. ఓకే, నేను ఇన్ కేస్ ఓకే ఓకే సార్. నంబర్ అంటే ఈ క్వైరీలో ఉంది 30 ఉంది, ఆ 30 దీనికి ఎస్ అని యు ఆర్ గెటింగ్ ద రికార్డ్. క్లియర్ ఇది? ఎస్ సార్. ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇదే ప్రాక్టీస్ చేయాలని లేదు, చిన్న 3-4 టేబుల్స్ క్రియేట్ చేసుకోండి. స్టూడెంట్స్, మార్క్స్, ఓకే, అడ్రస్ 3 పెట్టుకోండి, లేదా స్టూడెంట్, మార్క్స్, ఇయర్ పెట్టుకోండి. సో ఇయర్ టేబుల్ 4 ఇయర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఇటు పక్కన ఫస్ట్ లైక్ మల్టిపుల్ ఇయర్స్ ఉంటాయి. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఫస్ట్ స్టూడెంట్ ఇయర్, మార్క్స్, స్టూడెంట్ ని ప్రింట్ చేయడం అలా యూజింగ్ విత్ క్లాస్ ప్రాక్టీస్ చేయండి.
ఆల్రెడీ జాయిన్ ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ విత్కి రండి, లేదంటే ముందు జాయిన్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత విత్కి రండి. జాయింట్స్ మోర్ దాన్ ఎనఫ్. విత్ అనేది అడ్వాన్స్ టాపిక్, జస్ట్ మీకు సింపుల్ గా రాసుకోవడానికి విత్ అనేది ఉంటుంది జీసీపీలో. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వాటిలో విత్ సపోర్ట్ అవ్వదు. ఓకే, జాయింట్స్ అయితే అన్నింటిలో సపోర్ట్ అయ్యేది, కానీ కొన్ని డేటాబేసెస్ లో విత్ సపోర్ట్ అవ్వదు. కొన్ని అంటే ఒరాకిల్, మైసీక్వల్ వీటన్నిటిలో సపోర్ట్ అయ్యింది, ఎంఎస్ లో అవ్వదు. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ ఈక్వల్ అనమాట, దాంట్లో విత్ అనేది సపోర్ట్ అవుతుంది. వెరాజ్ ఒరాకిల్ సపోర్ట్ అయింది, పోస్ట్గ్రేస్ లో సపోర్ట్ అయింది, వీటిలో సపోర్ట్ అయింది మ్యాక్సిమం డేటాబేసెస్ లో. సో యా, సో జీసీపీకి అంత అవసరం లేదంటే ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అలా మైండ్ లో. ఓకే, యా, ఇంటర్వ్యూలో మీకు ఎంత, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా, ఫస్ట్ ఏం చేయమన్నారంటే ప్రింట్ 4th హైయెస్ట్ శాలరీ అన్నారు. సో నేను ఏంటంటే డైరెక్ట్ గా టేబుల్ ప్లేస్ లో సెలెక్ట్ అది పెట్టి రాసిచ్చారు. ఇంకొక వే అన్న రాయగలవా అన్నాడు, విత్ క్లాస్ లో రాసిచ్చారు. ఓకే నైస్ అన్నాడు, అక్కడతో క్లోజ్ అనమాట. అంటే మీరు ఒక క్వైరీ రాశారు, ఇది ఇంకో విధంగా రాయమంటే అప్పుడు ఏం చేస్తారు? సో దెన్ యూ కెన్ యూజ్ విత్ క్లాస్ అనమాట. ఇంటర్వ్యూస్ లో వస్తాయి కదా, మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అన్ని ఆన్సర్ చేయాలని లేదు, బట్ ఇన్ కేస్ అన్ని ఆన్సర్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ మీరే అవుతారు కదా. సో అందుకని అలా అడ్వాన్స్ అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. నేనే మాక్సిమం అన్ని షింక్ చేసేసి ఇంపార్టెంట్ వరకే చెప్తున్నాను, అన్ని డీప్ గా కూడా చెప్పట్లా, పైపైన టచ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే, ఏదైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో దాని వరకు చెప్తున్నా. సో నేను చెప్పిన దాంట్లో ఇంకా స్కిప్ చేయొద్దు, నేనే స్కిప్ చేసి చెప్తున్నాను. జీసీపీ అయితే అవసరం లేదంట, బట్ ఇంటర్వ్యూలో పడితే సేమ్ ఇదే క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూలో వస్తే, మీరు ఆల్రెడీ ఎంత హైయెస్ట్ సాలరీ ప్రింట్ చేయమంటారు, డైరెక్ట్ గా ఇది రాసేసి డైరెక్ట్ గా టేబుల్ ప్లేస్ లో ఒక క్వైరీ లాగా రాసి ప్రింట్ చేశారు. ఇలా కాకుండా ఇంకే విధంగా రాస్తామంటే విత్ రాస్తారు అనుకోండి, ఇంటర్వ్యూ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇతను సీక్వల్ నాలెడ్జ్ ఉంది, డైరెక్ట్ పైథాన్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అలా ఇంకా అయిపోయిందండి, ఇక్కడతో ఎస్క్యూఎల్ కంప్లీటెడ్. ఇక్కడతో కంప్లీట్లీ కంప్లీటెడ్. ఓకే, మీకు దీని తర్వాత ఏముండదు సీక్వల్ అనేది, ఇక్కడ వరకే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారంతా. సో రేపటి నుంచి వచ్చేసేపటికి మీకు అంతా థియరీ ఉంటుంది, డేటాబేస్ ఎలా డిజైన్ చేయాలి. లెక్క అయితే ఇది మండే స్టార్ట్ అవ్వాలి, సో కామెడీగా ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. వీక్ స్టార్టింగ్ కావాల్సింది వీకెండ్కి వచ్చాం. ఓకే, సో ఇది డేటా వేర్ హౌసింగ్ అనమాట. సో ఇదేంటంటే డేటాబేస్ డిజైనర్, డేటా మాడ్యులర్, డేటాబేస్ డెవలపర్, డేటాబేస్ ఆర్కిటెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ కోర్సు. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ గా థియరీ టాపిక్స్ ఉంటాయి, డేటాబేస్ ఎలా డిజైన్ చేస్తాం, మైసీక్వల్ ఎందుకు వాడతాం, ఒరాకిల్ ఎందుకు వాడతాం, పోస్ట్గ్రేస్ ఎందుకు వాడతాం, ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ. ఇది ప్యూర్ సీక్వల్ డెవలపర్ క్వశ్చన్స్ అనమాట. జీసీపీకి పెద్ద పడవ ఇలాంటి క్వశ్చన్స్, బట్ యూజ్ ఉంటుంది ఫ్యూచర్ లో. ఓకే, కంప్లీట్లీ డేటాబేస్ ఆర్కిటెక్ట్, డేటా అనలిస్ట్, డేటా మాడ్యులర్, ఇలా రోల్స్ ఉంటాయి. వాళ్ళు చేసే పని ఏంటి, అసలు ఈ మార్కెట్లో ఏమున్నాయి, ఎందుకు ఇవన్నీ వచ్చినాయి, వీటి గురించి అనమాట. సో నేను ఇంకొన్ని యాడ్ చేస్తాను దీంట్లో కొత్తగా. ఇప్పుడు డేటా వేర్ హౌస్ కాకుండా ఇంకోటి ఏంటి వచ్చింది, డేటా లేక్ అని ఒకటి వచ్చింది. ఆ స్క్రీన్స్ యాడ్ చేస్తా. సో డేటా లేక్ అనే కాన్సెప్ట్స్ కూడా నేను యాడ్ చేసి చెప్తాను. సో మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ లోనే ఆ టాపిక్స్ కూడా కవర్ చేసి చెప్తాను అనమాట. సో ఇవి నార్మల్ ఫార్మ్స్, ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తుంది. ఎక్స్ప్లెయిన్ నార్మల్ ఫార్మ్స్. సో ఇవి డేటాబేస్ ఎందుకు డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలనే కాన్సెప్ట్స్ అనమాట. ఇవి మొత్తం థియరీ ఉంటుంది, అక్కడ ప్రాక్టికల్ ఉంటుంది. క్లియరా? సో ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్స్ పరంగా చెప్తాను. ఇంక ఇక్కడితో అయిపోయింది సీక్వల్. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తే జీసీపీకి మోర్ దాన్ ఎనఫ్. సో ఇవన్నీ థియరీ అనమాట, మాక్సిమం అక్కడ మీకు ప్రాక్టికల్ రాదు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక వీక్ క్లాస్ ఉంటుంది ఇది కాకుండా. సో దాంట్లో ఏంటంటే ఏం మిగిలిపోయినాయి, ఇంకా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మిగిలిపోయినాయి. ఏమేంటి? వ్యూస్, మెటీరియల్స్ వ్యూస్, ఇండెక్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్. ఇవి దీని తర్వాత చెప్తా. క్లియరా? సో సో ఓవరాల్ గా మనం నేర్చుకునేది ఇదే ఎస్క్యూఎల్ పరంగా. ఏదైనా డౌట్ ఉందా అండి? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, అర్థం కాకపోతే సండే మీట్ అవుదాం. నాకు తెలిసి మాక్సిమం సండే కనెక్ట్ అవుదాం. ఓకే, సో కొన్ని టాపిక్స్ మిగిలిపోయినాయి కదా, సండే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఆల్, బాయ్. Thank you, sir.